అమ్మా కొద్దిగా జరుగు ఆవిడ అవతల అవతల కూర్చో. అవతల ఇక్కడ సార్ అవతల కూర్చో. నేను సార్ ఎక్స్క్యూజ్ సార్ అవతల కూర్చోండి. అవతల నువ్వు అవతలకి వెళ్ళండి. కూర్చోండి సార్ జస్ట్ చాలా చక్కగా ఆమె మాతెనగు తల్లికి పాటను ఆలపించారు. ఆమెకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రజల మనిషి, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, ఏ గిడుగు రామమూర్తి ఆశయాలను బడుగు బలహీన వర్గాల వారి యొక్క భాష, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క సంక్షేమం కోసం ఆయన ఆ రోజు పాటుపడ్డాడో అలాగే మరి అటువంటి మహనీయుని యొక్క బాటలో పయనిస్తున్నటువంటి డాక్టర్ వకలాభరణం కృష్ణమోహన్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం మన అదృష్టంగా భావిస్తూ మరి ఆయన తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందే కోరుతున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడకుండా పురస్కారాలు కూడా నిర్వాహకులు అందజేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా గిడుగు వెంకట రామమూర్తి గారి యొక్క పేరు వినగానే మనందరికీ బాగా జ్ఞాపకం వచ్చేటటువంటిది ఆయన వ్యవహారిక భాషా పితామహుడు అని చెప్పి. సరే, ఈ వేదికలో చాలామంది సాహితీవేత్తలు, సభాధ్యక్షులుగా బిక్కి కృష్ణ గారు లాంటి ఉద్దండ కవులు, వేదికలో జీవన్ లాల్ లవాడియా గౌరవనీయులు ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు, పెద్దలు రామసుబ్బయ్య గారు, రామ సత్యనారాయణ గారు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కాంతికృష్ణ గారు, మల్లేశ్వర్ గారు, శశిపాల గారు, చాలామంది, సాధనాల గారు, అతిరథ మహారథులంతా వేదికపై ఆశీనులు అయి ఉన్నారు. సాహిత్యం కంటే కూడా వారి రచనలు ఇవన్నీ పెద్దలు ఇప్పటివరకు చర్చించే ఉంటారు. ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం గారు కావచ్చు, గురజాడ అప్పారావు గారు కావచ్చు, లేదా తర్వాత చూస్తే సంఘ సంస్కరణ కోసం పనిచేసినటువంటి చాలామంది మహానుభావులు కావచ్చు. వాళ్ళు సంఘ సంస్కరణ అనేటువంటిది అంటే సమాజంలో ఆనాడు ఉన్నటువంటి రుగ్మతలను నుండి ప్రజలను కాపాడే ప్రయత్నం చేశారు. గిడుగు రామమూర్తి గారు ఈ సమాజం ఇంత చీకటిమయంగా ఉండడానికి గల ప్రధానమైనటువంటి కారణం నిరక్షరాస్యత అని చెప్పి గమనించారు వారు. అందుకోసం ఈ కృతక భాష అయినటువంటి గ్రాంధికంలో కాకుండా మనమందరం మాట్లాడుకునేటటువంటి వ్యవహారిక భాషలో కనుక పాఠ్యాంశాలు వస్తే, పుస్తకాలు వస్తే, విద్యాబోధన చెప్పగలిగితే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు చదువుకోగలుగుతారు, సమాజంలో చైతన్యం వస్తుందని చెప్పి భావించినటువంటి ఒక సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాతగా నేను వారిని ఎప్పటికీ కూడా వారిని తలుస్తాను. మహాత్మా జ్యోతిబా పూలే స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి అనేక మంది సంఘ సంస్కర్తలు సతీ సహగమనాన్ని, లేకపోతే అంటరానితనం మీద, ఇలా చాలామంది ఆయా సందర్భాల్లో పెద్దవాళ్ళు కృషి చేశారు. కానీ అందరికన్నా ముందు అడవుల్లో బతికేటటువంటి అడవి బిడ్డల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు గిడుగు రామమూర్తి పంతులు గారు. భాష రాకపోయినా ఆ భాష వచ్చినటువంటి వాడిని ఇంట్లో పెట్టుకొని నేర్చుకొని ఆ సవరుల కోసం పాఠ్యాంశాలను తయారు చేసి, వ్యాకరణాన్ని తయారు చేసి, దాని ఒక మహోత్కృష్టమైనటువంటి
భాషగా తీర్చిదిద్ది అడవి బిడ్డల పక్షాన నిలబడ్డటువంటి గొప్ప మహానుభావుడు రామూర్తి పంతులు గారు. కాబట్టి వాళ్ళ తన కోసం తాను కాకుండా సమాజం కోసం ఎవరైతే పరితపిస్తారో, ఒక స్వామి వివేకానందుడు కావచ్చు, ఒక మహాత్మా జ్యోతిబా పూలే కావచ్చు, ఒక రామూర్తి పంతులు గారు కావచ్చు, ఎంచుకున్న విధానం ఏదైనా, వైఖరి ఏదైనా, లక్ష్యం మాత్రం సమాజంలో మార్పు రావాలని చెప్పి. అయితే రామూర్తి పంతులు గారు ఊరికనే విమర్శలు చేసుకుంటూ కూర్చోలే అని నాకు జ్ఞాపకం లేదు, కానీ చాలా కాలం క్రితం చదివినట్టుగా ఉంది. ఆయన పండిత బిషక్కుల భాష బేజజం అనేటువంటి పుస్తకం అనుకుంటా. అంటే పండితులు రాసేటటువంటి మాట్లాడేటటువంటి భాషలోనే అనేకమైనటువంటి వ్యాకరణ దోషాలు రాస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని అందరూ నేర్చుకొని దాంట్లోనే బ్రతకాలనేటువంటి విధానం సరి అయింది కాదు. అది నియంతృత్వ పోకడలకు సంబంధించినటువంటిది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ కోరుకునేటటువంటి భాషలో మాట్లాడుకోవాలని చెప్పి కొత్త నిర్వచనాలు ఇచ్చినటువంటి మహానుభావుడు. కాబట్టి ఒక సామాజిక న్యాయకోణం, సమసమాజ నిర్మాణం, చీకటి నుండి వెలుతురులోకి తీసుకురావాల్సినటువంటి ఒక గొప్ప భావోజ్వలమైనటువంటి అభినివేశం కలిగినటువంటి వాడు గిడుగు రామూర్తి పంతులు గారు. ఆయనందరూ కూడా చరిత్ర పరిశోధకుడుగా, శాసన పరిశోధకుడుగా, వాగమ శాసనుడుగా సాహిత్యంలో ఎనలేని కృషి చేశాడు. కానీ సామాన్యుణ్ణి కథానాయకుని చేసి సామాన్యుణ్ణి పట్టం కట్టే పని చేసినాడు. అందుకోసమే సామాన్యుడి భాషకు పట్టం కట్టాడు. తర్వాత ఇవాళ నాలాంటి వాళ్ళలో మనమందరము ఈ భాషలో ఈ విధంగా మాట్లాడుకోగలుగుతున్నామంటే అది గిడుగు వెంకట రామూర్తి పంతులు గారి యొక్క కృషి అని చెప్పి మనం అందరం భావించాలని చెప్పి మనవి చేస్తూ, వారి జన్మదినాన్ని భాషా దినోత్సవంగా మనం జరుపుకునేటటువంటి ఒక గొప్ప అరుదైనటువంటి గౌరవాన్ని మనం అందరం పొందుతున్నాం. భాష గురించి, సాహిత్యం గురించి, పుస్తకాల గురించి, వాళ్ళు వెలువరించినటువంటి సాహిత్యం గురించి మీకు ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఒక గొప్ప సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత అనేటువంటి ఆ రెండు కోణంలోనే నేను నా భావాలను వ్యక్తం చేస్తూ, మరి చాలామంది పెద్దలు ఉన్నారు, ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకొని వారి పేరిట పురస్కారాలు తీసుకోవడం అంటే నిజంగా కూడా గర్వకారణంగా భావిస్తూ, కాంతి గారు, వారి అమ్మగారు, వారి సుపుత్రులు అందరూ కూడా వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఈ సమయాన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకుని రెండు మాటలు మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై హింద్. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా డాక్టర్ వకులాపురం కృష్ణమోహన్ గారు సంక్షిప్త సుందర సందేశాన్ని అందించారు. 5 నిమిషాల్లో అంత అద్భుతమైనటువంటి ఒక కొండను, గిడుగు రామూర్తి పంతుల యొక్క క్యారెక్టర్ని అద్భుతంగా మనం కళ్ళకు ప్రత్యక్షంగా చూపించారు. ముఖ్యంగా ఆయన చెప్పినట్టుగా ఆయన ఏదో భాషావేత్తనో ఈ పండిత బిషక్కులను ఎదిరించారని అది కాదు, నిజమే. ఒక స్ఫూర్తి ప్రదాత. భాషా విషయంలోనూ సమాజ సేవ విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా వకులాభరణం గారు చెప్పిన మాట బాగా వినండి. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కువ మంది వాడేటువంటి భాష, మరి ప్రజలందరికీ ఉపయోగపడే భాష పాఠ్యాంశాలుగా రావాలి, పత్రికల్లో రావాలి, రచనల్లో కూడా అదే భాష ఉండాలి. అప్పుడు అందరినీ చైతన్యవంతం, సాహిత్యము చైతన్యవంతం చేయడానికే ఉండేది. అంతేగాని సంస్కృతంలో రాసుకొని మేము గొప్ప పండితులం అని చెప్పుకొని అది మీకు అర్థమవుతుంది, సామాన్యులకు అర్థం కాదు కదా. అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కాంక్షించి, ప్రజా శ్రేయస్సును కాంక్షించి ఆ మహాత్మా పూలే కావచ్చు, మరి గిడుగు రామూర్తి పంతులు కావచ్చు, వాళ్ళ సేవ చేశారని ఒక మంచి కొత్త విషయాన్ని తెలియజేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణమోహన్ గారు ఇంకా చాలా అద్భుతమైన స్పీకరు. ఆయన మరి నన్ను దృష్టిలో పెట్టుకొని, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, అది ఆయన సౌజన్యమూర్తి కాబట్టి
సంక్షిప్త ముఖ్య అతిథిది ఎవరికైనా చెప్పొచ్చు, కానీ కొద్దిసేపు ఆ ముఖ్య అతిథికి అడ్డు చెప్పలేము మనం. అందువల్ల ఇంకా కొద్దిసేపు మాట్లాడతాడు అనుకున్నాను, కానీ ఆయన మనల్ని అందరిని రక్షించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు రెండోది అంటే ఇప్పుడు ప్రధాన వక్త, మంచి సాహితీ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, గిరిజన ప్రాంతాలలో మరి ఎంతో సేవలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ జీవన్ లాల్ లవాడియా గారు, ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనరు. మాకు అనేక సంస్థలకు ఆయన అనేక సందర్భాల్లో వచ్చి సందేశం ఇచ్చినటువంటి వ్యక్తి, మంచి సాహితీ సహృదయము, రసహృదయము, రసజ్ఞత ఉన్నటువంటి జీవన్ లాల్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథి, సభాధ్యక్షులు కళారత్న పిక్కి కృష్ణ గారు, ముఖ్య అతిథి బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వగ్లాభరణం కృష్ణమోహన్ రావు గారు, సత్యనారాయణ గారు, రాజగోపాల్ గారు, శంకరం గారు, శకుంతల గారు, భవానీ గారు, కళ్యాణి గారు, మై ఫేవరెట్ రైటర్ వాసిరెడ్డి మల్లీశ్వరి గారు, శశిబాల గారు అండ్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. బిక్కి కృష్ణ గారు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం, మీరు రావాలి మాట్లాడాలి అని అంటే, తెలుగు భాష అనేటువంటిది నాకు హృదయానికి ఎంతో దగ్గరగా ఉండే విషయం. ఆ తెలుగు భాషనే తెలుగు వారికి అందరికీ చెందాలి, అందరి కోసం ఉండాలి, అందరి కోసం ఈ భాష, అందరి వల్లనే భాష, భాష వలన అందరూ, భాషలో అందరూ అనేటువంటి ఆ విధంగా తయారు చేసినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని జరుపుకోవడం అనేటువంటిది అద్భుతం. ఆ కార్యక్రమానికి నన్ను మీరు పిలవడం నా అదృష్టం అని చెప్పేసి నేను వెంటనే ఆయనకి సరే అని చెప్పేసి ఈ కార్యక్రమానికి రావడం. నాకు నిజంగా రామ్మూర్తి పంతులు గారి ఇలా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని కానీ, ఇలా ఒక ఫౌండేషన్ ఉందని కానీ, దీనికి కాంతికృష్ణ గారి లాంటి సహృదయులు, ఉత్తమురాలు, గౌరవనీయులు అధ్యక్షత వహించి దానికి మన కళలకు మేలిమిరత్నం అయినటువంటి మన బిక్కి కృష్ణ గారు దానికి కార్యదర్శిగా కూడా ఉన్నారు అనేటువంటిది నాకు తెలిసి ఎంతో సంతోషపడ్డాను. ఏమిటి అన్నానంటే, తెలుగు భాషని ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఆన్ యావరేజ్ ఏజ్ తీస్తే 50+ ఉంటుంది కదా, యావరేజ్ ఏజ్ తీస్తే 50+ ఉంటుంది. అంటే భాష ఆల్రెడీ ప్రాచీనం అయిపోతుంది. తెలుగు భాష ప్రాచీనం అవుతూ పోతుంది. అలా ప్రాచీనం అవుతూ పోవడము అని అంటే భాష శిథిలం అవుతున్నట్టు. భాష శిథిలం ఎప్పుడవుతుంది? భాష వాడుక తగ్గితే శిథిలం అవుతుంది. గ్రాంధిక భాష పద్యరూపేణ ఉన్నటువంటి భాష మాత్రమే భాషించాలి అనేటువంటి ఆ గ్రాంధికాన్ని జనబాహుళ్యానికి దగ్గరగా తీసుకువెళ్ళలేని రోజుల్లో, అంటే శిథిలమవుతున్నటువంటి భాషకి పునరుజ్జీవం చేసినటువంటి మహానాయకుడు మన గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అంటే ఆ రోజున ఉన్న నేపథ్యం, ఈ రోజున మనం చూసే నేపథ్యం ఒకటే కాలం. ఆ రోజున భాషని ప్రయోగించనివ్వలేదు, ఏది వ్యవహారికంగా ప్రయోగించనివ్వలేదు, కాబట్టి శిథిలం అవుతున్న రోజులు అవి. ఇవాళ ప్రయోగించాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ వేరే భాషలకి మొగ్గుతున్నటువంటి రోజులు ఇవాళ. ఆ విధంగా భాష ఇవాళ శిథిలం అవుతుంది, ఆనాడు శిథిలమైంది. ఆనాడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు వచ్చి భాషని బతికించారు, ప్రజాబాహుళ్యానికి పంచారు, అక్షరాస్యత పెంచారు. ఇందాక మన ముఖ్య అతిథి గారు చెప్పినట్లుగా ప్రజాస్వామ్యాన్ని సృష్టించారు, ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళారు. మరి ఈరోజు అలాంటి ప్రయత్నం ఎంతో పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది.
మనం ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం అనేటువంటిది ఒకటి, తెలుగు భాషని ఆయన తీసుకువెళ్ళిన తీరుని మనం ప్రశంసిస్తూ మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదే సమయంలో ఇవాళ భాషకు జరుగుతున్నటువంటి థ్రెట్ ఏదైతే ఉందో, ఇవాళ తెలుగు భాష ఏ విధంగా అయితే మనకు దూరంగా అయితే, ఎందుకు ఇవాళ మనం ఈ తెలుగు భాషని మళ్ళీ ప్రజలకు దగ్గరకు తీసుకెళ్లాలని చెప్పేసి చెప్తున్నాను అంటే, ఎంతోమంది సైంటిస్టులు ఒక విషయం ధృవీకరించారండి. The toughest of the subjects, even the technical and the most difficult subjects, are easily understood in their mother tongue. సో భాషని అంటే మీకు తెలుగు భాషని మన పిల్లలకి దగ్గరగా చేయడం అనేటువంటిది వాళ్ళని ఎక్కువగా విజ్ఞానవంతులు చేయడానికే. ఆ విధంగా మదర్ టంగ్లో మనం భాషని పిల్లలకి చేరువగా చేసి ఆ భాషలో ఇప్పుడు ఉన్నటువంటి పరిజ్ఞానం అంతా మనం వాళ్ళకి అందేలా చేయగలిగితే వాళ్లకు మనం చేసేటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ అదే. ఇది చాలా పెద్ద బహుమానం అవుతుంది ఈ జనరేషన్కి. ఆ విధంగా ఆయన ఏదైతే ఆ రోజున నేను మామూలుగా అంటే భాష ప్రతి స్థాయిలో పరివర్తనం చెందుతూ ఉంటుంది. మార్పులు చేర్పులు ఆదాన ప్రదానాలైనటువంటి ప్రతి భాషకి అతి సాధారణం, సహజం, అవసరం కూడా. ఇప్పుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు భాషని వ్యవహారికంగా మార్చాలి అని అనుకున్నప్పుడు అప్పుడు పద్య రూపేణా లేదుగా, గ్రాంధిక భాషకు వచ్చింది కదా. అంటే గ్రాంధికం కంటే ముందు గ్రాంధికంలోనే ఉండిందా? కాదు, అంతకుముందు పద్య రూపేణా ఉంది. అది ఏమిటి అంటే మనకి నన్నయ్య కాలం నాటి సాహిత్యానికి, శ్రీనాథుడి కాలం సాహిత్యానికి, ఆ తర్వాత వచ్చినటువంటి ఆధునిక సాహిత్యానికి, ఆ తర్వాత వచ్చినటువంటి మనకి ఈ గ్రాంధికానికి తేడా ఉందిగా, భాష మారిందిగా. అలాగే గ్రాంధికం నుంచి మళ్ళీ వ్యవహారిక భాషకు తీసుకొచ్చినప్పుడు ఆ మార్పు జరగడాన్ని ఎందుకు అడ్డుకోవడం జరిగింది? దానికి చాలా కారణాలు ఉండొచ్చు, వేరియస్ కారణాలు ఉండొచ్చు. కానీ అన్నిటికంటే గొప్పతనం ఏమిటి అని అంటే, ఇందాక వారు అన్నట్లుగా అత్యంత వెనుకబడినటువంటి వారు, జనబాహుళ్యం అత్యంత వెనుకబడినటువంటి వారు కూడా అక్షరాస్యులుగా మారడానికి చేసినటువంటి అద్వితీయమైనటువంటి అపురూపమైనటువంటి సాంఘిక సంస్కరణ అది. ఆ సంస్కరణ తీసుకొచ్చినటువంటి మహనీయుడు కాబట్టి ఆయన భాషా పండితుడు మాత్రమే కాదు, ఆయన జనబాహుళ్యానికి ఆరాధ్యుడు కూడా. నాలాంటి వారు, అంటే నేను వెనుకబడిన జాతి నుంచి వచ్చిన వాడిని, మాకు భాషను చేరువ చేసినటువంటి మహనీయుడు ఆయనే అంటాను నేను. ఆ భాష ఆ విధంగా నాకు చేరువ అయి ఉండకపోతే ఈ రోజున నేను ఇక్కడ ఉండి, అంటే నేను కావచ్చు, నా తల్లిదండ్రులు కావచ్చు, వారు చదువుకొని ఆ తర్వాత నేను చదువుకొని ఈ విధంగా ఇక్కడికి వచ్చేసి ఒక స్థాయికి చేరి మీ ముందు ఇలా నిలబడగలిగేటువంటి అర్హత కల్పించినటువంటి మహనీయుడు ఆయనే అంటాను. ఆ విధంగా ప్రతి స్థాయిలో ఒక్కొక్క మహనీయుడు ఒక ప్రసిద్ధ ప్రస్థాన వ్యతిరేక వైచిత్రి అని ఒక పదం వాడుతూ ఉంటాను నేను. అప్పటి వరకు ప్రసిద్ధంగా ప్రస్థానమైనటువంటి వ్యవహారాన్ని దానికి వ్యతిరేక వైచిత్రి ఎవరైతే చూపిస్తారో వాళ్ళు కొత్త తరం సృష్టించేవారు, ఆయన సృష్టించినట్లుగా. ఒక్కసారిగా 1-2% కంటే ఎక్కువ ఉండి ఉండదు ఆ రోజున అక్షరాస్యత. నాకు తెలిసి గిడుగు రామ్మూర్తి పంతులు గారు తీసుకున్నప్పుడు అప్పుడు అక్షరాస్యత 1-2% కంటే ఎక్కువ ఉండి ఉండదు నాకు తెలిసి. ఒక్కసారిగా అది 10-20% గాను, ఈనాటికి మనం 100% సాధించలేకపోతున్నాం. కానీ ఆల్మోస్ట్ 80-90% వరకు వచ్చేసాము. దానికి ఆద్యం అది 1940 మొన్న ఆ రోజుకి ఎంత కష్టపడ్డారు ఆయన. ఈవెన్ 1940లో కూడా ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇప్పటికీ ఇంకా ఎదురవుతూనే ఉన్నాయి కష్టాలు అని. అంటే ఈ మార్పులు తీసుకువస్తున్నాను, ఈ మార్పుల్ని మీరు దరి చేసుకోండి, దీనివల్ల మీరు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటారు అని చెప్పేసి చెప్పడంలో ఉన్న ఉద్దేశాన్ని అంత కష్టమైపోయింది ఆ రోజు. మార్పును అంత ఈజీగా ఎవరు యాక్సెప్ట్ చేయరు. సేమ్ టైం నేను దీన్ని తెలుగు భాషని ప్రేమించేవాడిగా ఈ రోజు నేను చెప్తానంటే, ఇప్పుడు ఉన్నటువంటి జనబాహుళ్యానికి, ఇప్పుడున్నటువంటి పిల్లలకి, ఇప్పుడున్నటువంటి పరిజ్ఞానానికి
అనుకువగా ఉండేలాగా, అంటే వాళ్ళకి ఇప్పుడు అంటే టెక్నాలజీ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఈ టెక్నాలజీ మనము తెలుగులో ఏ విధంగా నేర్చుకోగలము అనేటువంటిది దాని మీద ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి స్టడీ జరగడం లేదు. మనం యాజ్ ఎ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద సొసైటీ అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు భాషా సంఘాలు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు దెమ్ కొత్తగా ఇప్పుడున్నటువంటి తరానికి ఏ విధంగా మీరు తెలుగును చేరువ చేయాలి అనేటువంటి ప్రయత్నం అంతగా జరగట్లేదని నా అభిప్రాయం. అసలు జరుగుతుందో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకు అనంటే ఈ రోజుల్లో ఉండే పిల్లలకి చాలామందికి తెలుగు దూరం. దీన్ని నేను కంప్లైంట్గా చెప్పట్లేదు, మనం పని చేయట్లేదని చెప్తున్నాను. సో మనం ఏ విధంగా వాళ్ళకి చేరువ చేయొచ్చు, ఎందుకు అనంటే మాతృభాష, ఇందాక చెప్పినట్లుగా మాతృభాషలో ఏ విషయాన్నైనా మనం చదువుకుంటే అది వాళ్ళకి పరిజ్ఞానం అనేటువంటిది చాలా తొందరగా తక్కువ సమయంలో త్వరగా అర్థమయ్యేటువంటి ఆకలింపు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలి, మన పిల్లల భవిష్యత్తు మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేసినటువంటి మహనీయుడికి జన్మదిన వాళ్ళ జరుపుకోవడం అనేటువంటిది నాకు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అది కాకుండా నాకు ఇంకో ఆనందం ఏంటంటే తెలుగువారు డివైడ్ అయ్యాక ఇలాంటి తెలుగు సమావేశాల్లో అందరం కలిసి చేసుకోవడం అనేటువంటిది, అందరం ఒకటే అనేటువంటి చెప్పే భావంగా భావిస్తాను. సో అదొకటి నాకు బాగా ఇష్టం, హృదయానికి హత్తుకునేటువంటి విషయం. ఎప్పుడు తెలుగులో ఏ విషయమైనా తెలుగు కార్యక్రమాలకి నేను రావడం అనంటే అందరం కలుసుకుంటాం, మళ్ళీ అందరం ఒకటే కుటుంబం అనేటువంటి చెప్పే ప్రయత్నంగా ఫీల్ అవుతాను నేను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కాకపోతే మన అధ్యక్షులు సమయాభావం ఇచ్చినారు కాబట్టి మిగతా విషయాలకు విరామం ఇచ్చి మనం పిల్లలకి భవిష్యత్తులో కూడా తెలుగు భాషను చేరువ చేసే ప్రయత్నం అనేటువంటిది ప్రభుత్వపరంగా మొదలయ్యి మనమందరం దాంట్లో భాగస్వాములయ్యి మన పిల్లల్ని విజ్ఞానవంతులుగా చేసుకోవడానికి తెలుగు దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ప్రస్ఫుటం అయ్యేలాగా, అందరికీ ఆకలింపయ్యేలాగా, అందరికీ చేరువయ్యేలాగా ప్రయత్నం చేద్దామని అభ్యర్థిస్తూ ఈయన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. నమస్తే. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా భావోద్వేగంతో వాస్తవాన్ని తెలియజేశారు గౌరవనీయులు జీవన్లాల్ లవాడియా గారు. ఆయన ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం గిడుగు రామమూర్తి పంతులు గిరిజన ప్రాంతంలోకి వచ్చి మాలాంటి వారికి ఆ భాష నేర్పించడం అనడం అనేటువంటిది 100% నిజం. ఎందుకంటే ఆ రోజు ఆయన గిడుగు రామమూర్తి తన సొంత ఉద్యోగాన్ని వదులుకొని, ఆయన జనరల్గా తెలుగు పండితుడు అంటే పద్యాలు చెప్పడము బతకడం అనేటువంటిది తెలుసు. కానీ సౌర భాష పైన ఆయన సౌర భాషకు లిపి కనిపెట్టాడు. 1400 పేజీల పుస్తకం ఆయన పేజీలు సమర్పించాడు, ఒక పరిశోధన చేశాడు. అది అందులో అక్కడికి వెళ్ళి గిరిజన తాండాలలో జీవిస్తూ ఆ విధంగా రీసెర్చ్లు చేసినటువంటి వాళ్ళు ఇవాళ ఎంతమంది ఉన్నారు యూనివర్సిటీల్లో? లక్షల జీతాలు తీసుకొని నిరక్షర కుచ్చుల్లాగా ప్రజల సొమ్ము మెక్కి ఉన్నారే తప్ప ఒక్కరూ అలాంటి పరిశోధన చేయలేదు. ఆ విషయాన్ని ఆయన తెలియజేసినందుకు సంతోషిస్తూ రెండోది ఒక మంచి విషయం చెప్పారు. ప్రజలు మన పిల్లలకు ఈనాటి తరం ముందు తరానికి కూడా తెలుగు భాషను నేర్పించాలంటే ప్రభుత్వాలన్నా కృషి చేయాలి. ప్రభుత్వాలు కృషి చేయాలంటే ప్రజలు వ్యవహారిక భాషోద్యమాన్ని, మరో వ్యవహారిక భాషోద్యమాన్ని కవులు రచయితలందరూ తీసుకుని రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి నేను ఆల్రెడీగా ప్రణాళికను రచించాను. ఈ 2 రాష్ట్రాల్లో 10,000 మంది కవులతో, రచయితలతో, జర్నలిస్టులతో అందరితో మాట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా ఈ తెలుగు భాషను, తెలుగు భాషా సాహిత్యాలకు అవసరమైతే సపరేట్ ఒక కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి భాషను నేర్పించాలి. తెలుగు భాష నేర్చుకొని తెలుగు సాహిత్యం చదువుకున్నంత మంది తక్కువేం కాదు. ఆంగ్ల భాష నేర్చుకున్న తర్వాత ఆంగ్ల భాష నేర్చుకోనివ్వండి, మనకు అభ్యంతరం లేదు. తెలుగు భాషగా నేర్చుకోవాలనేటువంటిది మనమందరూ కూడా ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన ద్వారా మీకు తెలియజేస్తూ, చక్కని సందేశం ఇచ్చినందుకు జీవన్లాల్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇప్పుడు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు
మరి సుప్రసిద్ధ కవి, విమర్శకులు, మాకు అత్యంత సన్నిహితులు డాక్టర్ నాలేశ్వరం శంకరం గారి, ఆయన అద్భుతమైనటువంటి వక్త. మరి నాకు కాకపోతే నాకు మంచి ఆత్మీయమైనటువంటి మా పెద్దన్న లాంటి వారు కాబట్టి నన్ను దృష్టిలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు, సార్ వింటున్నారా నేను చెప్పేది, 10 నిమిషాల్లో సంక్షిప్త సుందర సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నా. సభాధ్యక్షులు, ఆత్మీయులు బిక్కి కృష్ణ గారు, ఈ సభకు ఒక వన్నె తెచ్చిన వ్యక్తి వకులాభరణం మనందరికీ తెలుసు. బీసీ కమిషన్ నిర్వాహకులు. నిజానికి సభలో ఉన్న వాళ్లకు గిడుగు రామ్మూర్తి చేసేది కూడా కింది వర్గాలకు, బీసీ వర్గాలకే. కాబట్టి అలాంటి వారు ఈ సభలో ఉండడం. మరొకటి, చిరకాల మిత్రులు పృథ్వీ ఈ సభలో ఉన్నారు. నిజానికి ఇందులో ఉన్న వాళ్ళల్లో సీనియర్ మోస్ట్ రచయిత ఆయన. అలా మిగతా మిత్రులారా, గిడుగు రామ్మూర్తి గారి అక్షర నౌకలో ఇంతమంది కూర్చుంటారా? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన అక్షర నౌకలో మన తెలుగు జాతి అంతా కూర్చొనే ఉంది. కానీ సభలో ఇంతమంది గిడుగు అభిమానులు ఉన్నారంటే నాకు కొద్దిగా భయమేస్తుంది కూడా. అభిమానం అనేది బాహికంగా ఉందా, ఆంతరంగికంగా ఉందా అనేది చాలా ఆలోచించాల్సిన ఒక ప్రధానమైన అంశంగా భావిస్తాను. నిజానికి ఆనాడు అక్షరయోధుడు, ఈనాడు ఆయన మనకు యుద్ధ నౌకగా కావాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక యుద్ధానికి సంసిద్ధులు కావలసిన ఒక సందర్భంలో మనం ఉన్నాం. ఆ 2 మాటలు మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనమందరం తెలుగు చదువుకున్న వాళ్ళం కాబట్టి పరవస్తు చిన్నేశ్వరి దగ్గరికి వెళ్తాం. ఆయన 3 సూత్రాలు రాశాడు, మనందరికీ తెలిసినవే. తెలుగు భాషకి ఎన్ని అక్షరాలు ఉన్నాయన్నాడు? 36 అక్షరాలు. సంస్కృతానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయన్నాడు? 50 అక్షరాలు. ప్రాకృతానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయన్నాడు? 40 అక్షరాలు. మన 36, సంస్కృతం 50, ప్రాకృతం 40, 90 అక్షరాలు. తొలి రోజుల్లోనే మన 36 అక్షరాలని మింగటానికి చాలా ప్రయత్నం జరిగింది. అది బాగా ఆలోచించాల్సిన అవసరం. ఈనాడు సముద్రంలో తిమింగలాలు ఉంటాయేమో కానీ మన కళ్ళ ముంగటనే చెరువులలో పెద్ద చేపలు ఉంటాయి. చిన్న చేపలను ఆకలైనప్పుడు తినేస్తాయి. భాషలు కూడా అలాగే ఉన్నాయి. భాష కూడా ఈనాడు మనము పెద్ద చేప చిన్న చేపను తింటున్నట్లుగా సంస్కృతం చాలా రోజులు మన తెలుగును తిన్నది. మన డిక్షనరీలను తీసి చూస్తే 50 అక్షరాల ప్రాధాన్యతనే ఎక్కువ. 36 అక్షరాల్లో పోగొట్టుకున్న వాళ్ళం మనం. ఉర్దూతో కొంత, ఇప్పుడు ఆంగ్లంతో కొంత. బండిరా ఏమైందండి? బండిరా ఏమైపోయింది? బండి కింద పడి చనిపోయింది. అది ఇంగ్లీష్లో 6 వచ్చింది. మహా తిమింగలం. ఒక్క అక్షరం కాదు సుమా, గంట సేపు చెప్పగలను. 6 అనే అక్షరం వచ్చి బండిరాకు రాకు రెండింటికున్న అన్నిటినీ కూడా అదే మింగేసింది. ఈ 2 కాదు సుమా, మీరు బాగా గమనించాల్సింది ఆ ఈ ఉ తర్వాత రూరు ఉంది. రూకు కూడా 6. అంటే ఆంగ్ల అక్షరము రూరును, రాను, బండిరాను మొత్తం తినేసింది. ఈనాడు చేసినాడు, చూసినాడు అనేదాకా మనం వచ్చినాం. శకారమే పోయింది. అంతెందుకు, సూర్యాపేట దాటినామంటే చాలు శంకరం అనేవాడే దిక్కులేడు. శంకరం గారు ఎక్కడ పోయారు, శంకరం గారు అనే ఒక స్వభావం మనలోకి చాలా దిగబడింది. ఎస్ అట్లనే అయిపోయింది. సాకు షాకు ఇంగ్లీషు వచ్చిన ఎస్సు మనని మింగేసింది. ఒక్కటే కాదు, అలా మీరు లెక్క పెట్టండి. ఒక్కొక్క అణ ఉంది అనుకో, ఎన్ని ఉంది కదా, ఎన్ని మింగింది?
పెద్ద తిమింగలం కదా. సంస్కృతం ఒక పక్క, ప్రాకృతం మరొక పక్క, ఉర్దూ మరొక పక్క, ఆంగ్లం మరొక పక్క, పోగా 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 మిగిలిన వాళ్ళం మనం ఇప్పుడు. ఇది మనకున్న సందర్భం. మనం రక్షించుకోవాలి అంటే చదువుకున్న వాళ్ళ మీదనే నమ్మకం లేదు నాకు. చదువు రాని వాళ్ళ మీద గట్టి నమ్మకం ఉంది నాకు. 3 ప్రాంతాలలో కూడా, రాయలసీమ ప్రాంతం వాళ్ళు కానీ, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కానీ, తెలంగాణ ప్రాంతం వాళ్ళు కానీ, వాళ్ళకు దగ్గరికి వెళ్ళి భాషోద్యమం మనం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే భాషోద్యమం చేస్తున్నారు ఇప్పుడు. రక్షిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే గ్రామీణులు. మన పరవస్తు చిన్నేశ్వరి గారే శిష్టులదేమో దుష్టంబైన గ్రాహ్యంబు అన్నాడు. ఇప్పుడు అదే గ్రాహ్యంలో ఉన్నది. రెండవది గ్రామ్యము దుష్టంబు, దోషపూరితమైనది. అలా అనటం వల్లనే మనం చచ్చాం. ప్రజలు రక్షించుకుంటున్నారు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారిని స్మరించుకోవాలంటే నా కాళోజీ నారాయణరావు గారు ఎందుకో గుర్తుకొస్తున్నారు. లేక లేక లోపల ఎంత దాచి పెడదామైనా ఆయన సూది పొడుచుకొని వచ్చినట్లుగా నాలో నుంచి వస్తున్నాడు. ఏ జాతి రానీది, ఏమి వేషమురా, ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా, సావవెందుకురా అని అన్నాడు ఆయన. ఈనాడు ఆంధ్ర భాష రానివాడు చాలా గొప్పవాడు. తెలుగు అంటే ఆంధ్రమని. తెలుగు రానివాడు చాలా గొప్పవాడు. తెలుగు వచ్చినవాడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, విపరీతమైన న్యూనతా భావంలో ఉంది. కనుక ఈనాడు మనం బాగా గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే, మన మీద దండయాత్ర చేసిన ఆంగ్ల అక్షరాలను, ప్రాకృత అక్షరాలను, తెలుగు అక్షరాలను తగ్గించి మన భాషలో ఉన్న జీవకళ, బిగి ఉన్న పదాలను మనం చదువుకున్న వాళ్ళం వాడితే గ్రామీణులు సంతోషిస్తారు. మనం కాదు, ముందు గ్రామీణులు బాగా సంతోషిస్తారు. ఇప్పటికి కూడా 3 ప్రాంతాల భాషలో యాస ఎంత మాధుర్యంగా ఉందో. మనకేమైనా వచ్చా? అంతా వదిలిపెట్టి గోకుడు కూడా లేదు మనకు. గోక్కోవడం కూడా లేదండి మనకు. భాషలో గోక్కోవడం కూడా లేదు. ఏ యాస చూసినా కూడా అద్భుతమైన జీవకళతో ఉంది. యాసల పట్ల ఈనాటి కాలంలో ఎవరికీ గౌరవం లేదు. చాలా దురదృష్టకరమైన సందర్భంలో ఉన్నాం. పాపం గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆనాటి కాలంలో 10,000 మందితో సంతకాలు చేసి ఆంగ్లేయుని ఒప్పించి, అందున ఈ 4 దుష్ట చతుష్టయంలో ఒక ఆంగ్లేయుని కూడా కలుపుకున్నాడండి. మనం 3 ప్రాంతాలలో ఉన్న ఒక్కరిని కూడా కలుపుకోలేకపోతున్నాం. ఒక ఆంగ్లేయుని కూడా కలుపుకున్నాడు. మహానుభావుడు గురుజాడ అప్పారావు గారు, ఆయనైతే కన్యాశుల్కం మీకు అందరికీ తెలుసు. మన భాషలో ఉన్న జీవం కన్యాశుల్కంలో అద్భుతంగా పండించినవాడు ఆయన ఉన్నాడు. ఇలా మనం లెక్క వేస్తే అయ్యంగారు ఉన్నారు. వీళ్ళు దుష్ట చతుష్టయమట. ఈనాడు ఎవరు దుష్ట చతుష్టయం అని అంటే మనం కాదు, ఈ సభలో కూర్చున్న వారు కాదు. దుష్ట చతుష్టయం ఎవరనంటే సంస్కృతం మీద మోజుపోకుండా లోపల దాచుకొని దాన్నే చీకుతూ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళే దుష్ట చతుష్టయంలో. మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే భాషలో వాళ్ళే అనుకుంటాం. ఇప్పటికీ పద్యం బ్రతకాలండి. ఎవరొద్దు అంటారు? పద్యం భాషను బతికించాలి. వేమన బతికించలేదా? పెంట తినడి కాకి పితరుడు ఎట్లా అయ్యారా? పెంట తినడి కాకి పితరుడు ఎంత చక్కటి పదాలలో వాడాడు. వేమన వాడలేదా? పద్యంలో లేదా? మనము పద్యం వ్యామోహంలో వెళ్ళి సంస్కృతంలోకి మనని దాచిపెడుతున్నారు. చాలా జాగ్రత్తగా జీవించాల్సిన సందర్భంలో ఆ యుద్ధ నౌక 3 ప్రాంతాలు తిరగాలి. గిడుగు యుద్ధ నౌక 3 ప్రాంతాల నుంచి కూడా ఉద్యమకారులు రావలసిన అవసరం ఉంది భాషను రక్షించుకోవడానికి. వస్తేనే ప్రభుత్వాలు భయపడతాయి. ప్రజా ఉద్యమం రాకుండా ప్రభుత్వాలు భయపడవు. సెలవు. మేమిద్దరు ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఉద్యమం తీసుకురావాలని. అందుకోసమే
ఎందుకంటే ఆయన తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు, నేను నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షుడు. అంటే ఆ కవులందరికీ కూడా ప్రతినిధులము, రచయితలకు. ఉద్యమం మీరు ఆవేశంగా చెప్పారు సార్, తప్పకుండా తెద్దాం. వీళ్ళందరూ కూడా మీరు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ, ఇప్పుడు సమయాతీతం కాలాతీతం అవుతుంది కాబట్టి జీవన్ లాల్ గారికి ఒక అర్జెంటు పని ఉండడం వల్ల ఆయన సెలవు కోరుతున్నారు. మరి మీరు ఇస్తున్నానండి. లేదు, సభ కొనసాగుతుంది మేడం. ఆయన సరే, ఇప్పుడు మేడం గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు మేడం గారు మాట్లాడతారు. మా కోట మాకు ఉండాలి ఒకళ్ళకన్నా. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక మేము మాట్లాడితే మాత్రం. ముగ్గురు కృష్ణులకి ధన్యవాదాలు. వేదిక మీద ఎవరో మీరే చూసుకోండి, టైం వేస్ట్ చేయకుండా. అసలు ఆ వకుళాభరణం ఇంటి పేరు ఎలా వచ్చిందో కానీ అదే అంత అందమైన మాట ఆయన పేరు కంటే కూడా. అంటే అనేక ఇళ్ల పేర్ల కంటే అది చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. ఇంకా అన్నగారు చెప్పాక నేను ముఖ్యంగా పంతులమ్మగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చాను. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి. సార్ అందరి పేర్లు చెప్పట్లేదు సార్, ఏమనుకోవద్దు. సభకు నమస్కారం చెప్పేశారు. ఆ నేపథ్యంలో తెలుగు మాట్లాడడం అనేది ఎంతో ఆనందంగా ఉండే రోజుల్లో చెప్పొచ్చాం. పైగా గవర్నమెంట్ టీచర్నేమో పేద పిల్లలతో చేసిన విధానంలో గొడుగులాంటి గిడుగువారి బడుగులకు ఇచ్చిన గొప్ప పరిస్థితిని చూస్తే చదువుకున్న మనందరం ఏమన్నా చేస్తున్నామో, ఎవరు చేసేది వాళ్ళు చేస్తుంటారు, చెయ్యనప్పుడు మాత్రం ఆలోచించవలసిన పరిస్థితులు. కానీ భాషా పరిస్థితులకు కానీ సామాజిక సమస్యలకు కానీ 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళే వస్తారు. వీళ్ళందరూ ఏదో ఒకటి చేసే ఉంటారు. అసలు వినవలసిన వాళ్ళు రావడం లేదు ఇలాంటి సమావేశాలకి. ఎవరు వాళ్ళు? అది అక్కడే డిస్కషన్ పెట్టి నేను వెళదాం. ఎవరు అనగా మమ్మీ డాడీ బ్యాచ్. నా పేరు అమ్మే, మా ఇంట్లో మా ఆయన పేరు నానే. మరి ఎంతమంది అమ్మా నాన్న అని పిలిపించుకుంటున్నారు? చదువుకున్న వాళ్ళదే బాధ్యత అని నా ఉద్దేశం. తెలుగు తల్లిని తెలంగాణ తల్లికి వినిపించిన తల్లిని చూసి సంతోషించాను. మరి తెలంగాణ తల్లి దగ్గరే ఉన్నాం మనం. అంత దారుణమైన పరిస్థితిలోకి నెట్టబడింది ఈ రాష్ట్రం. ఈ రాజకీయంగా మాట్లాడలే నేను. ఇంకా చాలా విడిపోయిన అంశాలు చాలా ఉన్నాయి తెలంగాణతో మనకి, కనుక సభ పెట్టుకున్నాం. ఈ నేపథ్యంలో అమ్మా నాన్న అంటే మార్కులు మైనస్ వేసే స్కూళ్ళు నడుస్తున్నాయి ఇవాళ. అక్కడికి వెళ్ళి డాడీ అనకపోతే వాడికి ఆ నారాయణ కాలేజీలోనో చైతన్యాలోనో స్కూళ్ళల్లో కూడా అడ్మిషన్స్ రాని రోజులు వచ్చాయి. ఎవరు వాళ్ళు? వాడో దిక్కుమాల నారాయణ, ఇంకొకడు. వాళ్ళకేం చదువు రాదు. వాడు లక్షలు, 5వ తరగతి 1,00,000, 3వ తరగతికి 1,00,000 తీసుకుంటే చేర్పిస్తున్న వాళ్ళు ఎవరు? ఈ మధ్య ఒక సినిమా వచ్చింది దీని మీద. చేర్పిస్తున్న వాళ్ళు 2,000 మంది 3,000 మందిలో క్యూలో నిలబడి పొద్దున్న వెళ్ళి రాత్రి దాకా అక్కడ 2 లక్షలు 3 లక్షలు కట్టి, వాళ్ళు కనుక ఏమన్నా సరిగా ఇంగ్లీష్లో మాట్లాడకపోతే హాస్టల్లో వేసి అక్కడే చదివిస్తున్న విధానాలకి ఏ రకం పోరాటం చేద్దాం? ఎవరం పోరాటం చేద్దాం? నేను మహీధర్ వారి కుటుంబం నుంచి వచ్చాను. మహీధర్ రామ్మోహన్ రావు గారు మా అత్తగారి తండ్రి. మా నాన్న పెద్ద కమ్యూనిస్ట్ లీడరు. ఆడవాళ్ళందరినీ, ఆడపిల్లల్ని చదివించిన కుటుంబం నుంచి వచ్చాను. చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ జీతం దాచుకోవటమే కాదు, ఏదో పని చేయాలని వచ్చాను. పోరాడాను, మేయర్ చేశాను, కొంచెం మంచి పనులు చేశాను నాకు ఇచ్చిన టైంలో. ఈ వైపుగా ఆ కాస్త మంచి తర్వాత పక్కకు పోతుంది. ఏదో ఒక చీర ఉంటే మంచి చీర మీటింగ్లు కట్టుకొని రావడమే తప్ప నన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను ప్రేమగా చూసేవాళ్ళు కూడా ఇంతేనా, ఏం సంపాదించావు, అసలు ఏంటి నువ్వు చేసిన ఇబ్బంది అంటుంటే, ఓహో రాజకీయం అంటే సంపాదించడానికే మార్గం అన్న పరిస్థితిని సృష్టించిన మహానాయకులందరికీ నమస్కారం పెడదామా, తిరగబడదామా, ఉద్యమం చేద్దామా, భాషతో కొడదామా ఆలోచించవలసిన పరిస్థితి వచ్చిందండి. పొద్దున లేస్తే TV9 పెడితే వాడి అభిప్రాయంతో పెద్దవాళ్ళని కూడా చూపిస్తున్నారు తప్ప వెళ్ళిన పెద్దవాళ్ళు చర్చించే వాళ్ళ అభిప్రాయాలను కూడా చూపించని దిగజార్చిన పరిస్థితి మీడియాలో వచ్చేసింది. TV9 అన్నా నాకేం భయం లేదు, వాళ్ళు వచ్చి తీసుకున్నా సరే. భయం లేని పరిస్థితి రావాలి కదా అంటున్నా నేను. ఓకే, నేను ఈ పాయింట్కే వచ్చాను మాట్లాడాలి. భయం లేని పరిస్థితి మనకే ఉంటుంది. రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళకో రిటైర్ అయిన వాళ్ళకే ఉంటుంది. పాపం ఉద్యోగాలు చేసుకున్న పిల్లలు వీధుల్లోకి రాలేరు.
భాష గురించి గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి 4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు వీళ్ళందరూ కూడా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆయన గురించి చెప్పే మాటలు కూడా చూసి చదివే పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు ఉంటే, ఆయన గురించి చెప్పాల్సిన 4 మాటలో, భాష గురించి చెప్పాల్సిన మాటలో ఇంగ్లీష్లో రాసుకొని చదివే పరిస్థితులు ఉంటే ఏమిటి, ఎక్కడ శ్రీకారం చుడదాం, ఎవరన్నా శ్రీకారం చుడితే నేను సిద్ధం అని చెప్తూ నివాళి. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడారు, వాస్తవాలు మాట్లాడారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సభ కొనసాగుతుంది. ఇక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సంక్షిప్త సుందర సందేశం ఇస్తారు. జీవన్ లాల్ గారు ఏదో అర్జెంట్ పని వల్ల వెళుతున్నారు. ఇప్పుడు శతచిత్ర నిర్మాత, కళాకారుల పాలిట కల్పవృక్షము మా రామసత్యనారాయణ గారు, ఆయనకు టైం నేను ఎంతైనా కూడా కేటాయిస్తాను, ఎందుకంటే ఆయన 1 నిమిషమే మాట్లాడతాడు కాబట్టి ఆయన మాట్లాడాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. సభ సరస్వతికి నమస్కారం. ముఖ్యంగా గిడుగు రామ్మూర్తి పంతులు గారు, ఆయన మన ముందు లేకపోయినా ఆయన వారసురాలు కాంతికృష్ణ గారు గుర్తుంచుకుని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం అనేది ముందుకు ఆవిడని అభినందిద్దాం. రెండోది, మా సభా సామ్రాట్ కృష్ణ గారు ఎక్కడ ఏ మీటింగ్లు ఉన్నా అందరికీ వార్నింగ్ ఇచ్చి బెయ్యి బెదిరించి మరీ మాట్లాడతారు. కాబట్టి ముందు నన్ను రమ్మన్నప్పుడేమో గంట మాట్లాడాలి మీరు అని చెప్పారు, ఇక్కడికి వచ్చింది 1 నిమిషం అన్నారు. కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్తూ నన్ను ఈ కార్యక్రమం పిలిచినందుకు. ఆల్రెడీ నాకు ఒకసారి గిడుగు రామ్మూర్తి గారి పంతులు గారి పేరు మీద జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు. వారికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన నిర్మాత కాబట్టి ఎక్కువ మాట్లాడు, కొట్టే తెచ్చి అన్నట్టుగా రామాయణం మాట్లాడాడు. ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక వేదిక మీద ఉన్నటువంటి శశిబాల గారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. శశిబాల గారి గురించి చెప్పాను ఇంతకుముందే. నా గురించి నేను చెప్పాలి. సభకు నమస్కారం. సభకు నమస్కారం. గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి అందరూ చెప్పేశారు. ఇంకా ఆయన గురించి ప్రత్యేకించి చెప్పడానికి లేదు, ఏమీ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు కేవలం ఇలాంటి పోటీలో, ఇలాంటి మీటింగ్లో, ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్లనే ఆయన బయటకు వస్తున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి, మాట్లాడే ప్రతి మాటల్లోనూ గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఉన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఎవరిని కదిలించినా ఎవరు ఆయన అని అంటారే కానీ అట్లాంటి భాష రావటానికి మూల కారకుడైన వాడిని ఎంతమంది గుర్తుంచుకుంటారండి? కేవలం పుస్తకాల్లో చదివో లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించో అట్లా గుర్తుంచుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని అందరి ముందుకి పరిచయం చేయటమే, అందరికీ తెలియజేయటం కాదు. ఎందుకంటే ఎవరికీ తెలియదు. అందువల్ల వారిని పరిచయం చేస్తూ ఆయన పేరున ప్రతి సంవత్సరం కూడా ఎన్నో ప్రయాసలు కూర్చుకొని చేస్తున్న మా అక్క లక్ష్మీకాంతి గారిని, ఆమె పేరు లక్ష్మీకాంతే, కాంతికృష్ణ అనేది అందరూ పిలుచుకునే పేరు, వారిని నేను మనసారా అభినందిస్తున్నాను. నేనే కాదు, వచ్చిన ఇంతమంది కూడా ఆమెని అభినందించాలి. ఒక్క ఈ భాషని బతికించడం కోసం మాత్రమే కాదు, ఆమె ఆ ఇంట్లో పుట్టినా కూడా ఆమె కూడా ఒక కవి అని ఎంతమందికి తెలుసు? ఈ మధ్యకాలంలో పేరు తెచ్చుకున్న మంచి కవయిత్రి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ చక్కటి కవితలను అందిస్తున్నారు. అంటే వారసత్వం అనేది పోకుండా ఆవిడ కాపాడుకుంటున్నారు. తర్వాత భాషకొస్తే మమ్మీ డాడీ అని పిలిచే పిల్లలకి ఎట్లా అలవాటైందంటే, అరే అమ్మని పిలవరా అని ఎవరు అనిపిస్తే హూ ఇస్ మా అమ్మ అంటే ఎవరు అని అడుగుతున్నారు. అలా ఉంది దౌర్భాగ్యం. కాబట్టి ఏంటంటే ఎక్కడికో పోయి వేదికలు ఎక్కి ఉపన్యాసాలు ఇవ్వటం కాదు, మన ఇళ్లల్లోనే మనమే ముందు
మార్పులు తెచ్చుకోవాలి, అందరూ దానికి ప్రయత్నించాలి, ప్రతి ఒక్కళ్ళం కూడా దానికి ప్రయత్నించాలి, దానికి నాంది పలకాలి అని నా మనసారా కోరుకుంటున్నాను. ఎన్ని భాషలున్నా కూడా, ఎక్కడ పెరుగుతున్నా కూడా పిల్లలందరికీ కూడా మన మాతృభాష మీద మమకారాన్ని పెంచే ప్రాసెస్లో, అంటే దీంట్లో ప్రతి తల్లిదండ్రులు కృషి చేయాలి. వాళ్ళతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నిస్తే తప్పకుండా తెలుగు భాష బ్రతుకుతుంది. లేకపోతే ఒకనాటికి తెలుగు భాష మరుగున పడిపోతుంది. ఏ ప్రాంతానికైనా వెళితే చూడండి, ఎవరి భాష వాళ్ళు మాట్లాడతారు. ఒక్క తెలుగువాడికి మాత్రమే తెగులు. ఎందుకంటే మన భాష మాట్లాడుకోవటానికి మనకి నామోషి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, అప్పుడే విలువ అనుకుంటారు. కానీ మన భాష మీద కొన్ని విదేశాల్లో వాళ్ళు, మారిషస్ లాంటి దేశంలో కూడా ఎంతో కృషి చేస్తూ ఎంతో అద్భుతమైన తెలుగుని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళని చూసి నమ్మటం కాదు, సిగ్గుపట్టం నేర్చుకోవాలి. ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అన్నీ మాట్లాడి లాస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు అనమాట. అంటే అట్లా నేను ఆమె గురించి మొదటనే పొగిడానా, అక్క గురించి చెప్పింది కానీ ప్రధాన కార్యదర్శి గురించి నా గురించి ఒక్క మాట ఆమెన్నదా? అదే అన్నమాట. అంటే మీరు అందరినీ పిలిచి ఇంత కష్టపడుతున్న వ్యక్తిని నా మీద ఎందుకు అంత కక్ష పాపం మేడం గారికి? అంటే జోక్స్ కోసం అంటున్నాను. వద్దులే, టైం లేదు, నన్ను ఏం పర్లేదు, ఊరికి జోక్ అన్నాను. కాదు, ఇంత కార్యక్రమం జరిపిస్తున్నారు, వారి గురించే కాదు, టైం 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 అని చెప్పబట్టి ఇంత గొప్ప వక్తల మీద కూడా నేనేం మాట్లాడలేకపోయాను. మళ్ళీ వెంటనే లేచి నుంచొని కట్ అన్న అంటారేమోనని గబగబా 4 మాటలు చెప్పానే కానీ ఇంత గొప్ప కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది ఆమె, వెనకాల ఉండి ఈ సంస్థ పెట్టించింది కూడా ఆయనే. అంతేకాదు మా అందరికీ కూడా గజల్స్ రాసేదానికి, మాకు గజల్స్లో మంచి పేరు రావటానికి కూడా ప్రధాన కారకుడు ఆయనే. ఆయన వల్లనే మేమందరం కూడా గజల్ రాయటం నేర్చుకున్నాము, దాని మీద కృషి చేశాము. ఆయన ఎంతోమంది కవులకి ప్రోత్సహించారు. కాకపోతే టైం అన్నారు కాబట్టే సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని 2 ముక్కల్లో ముగించాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం, అడిగి పొగిడించుకున్నట్టుంది. ఆమె మాకు చాలా సన్నిహితురాలు కాబట్టి ఆ చనువుతో ఆ మాట అన్నాము. చాలా మంచి సహృదయురాలు, అద్భుతమైన గజల్ కవయిత్రి ఆమె. నేను చెప్పాను కదా ఇంతకుముందే, నిష్కల్మషమైన హృదయం ఉన్నటువంటి కవయిత్రుల్లో ఆమెకు ప్రథమ స్థానం ఇస్తాం మేము. ఒకసారి కడతల ధ్వని. తర్వాత ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి మేడిది వెంకటేశ్వరరావు గారు శుభాకాంక్షలు అందుకు. ఆయన నాకు చాలా ఆత్మీయుడు కాబట్టి మాట్లాడిన అంటున్నాడు. ఇక తర్వాత మన పెద్ద ఆయన రవికాంత్ రమణ గారు మరి ఎంతో సేవ చేస్తున్నాడు. అందులో కోసం ప్రతి నెల లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్స్ నిర్వహించి పేద ప్రజల కోసము ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు. ఒక భక్తి ఉద్యమాన్ని, సాయిబాబా, షిరిడి సాయిబాబా ఆశయాలను, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టేవాడు, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇచ్చేవాడే నా దృష్టిలో గొప్పవాడు అని షిరిడి సాయిబాబా చెబితే దాన్ని అక్షరాలా పాటిస్తున్నటువంటి గొప్ప మానవతామూర్తి రవికాంత్ రమణ గారు. ఆయన మాట్లాడవలసింది కోరుతున్నాను. వేదిక అలంకరించిన పెద్దలకు, క్రింద ఉన్న సభ్యులకు అందరికీ నా యొక్క ఆశీస్సులని చెప్పచ్చు. నాకన్నా చిన్న వయసు ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నాకు 73 సంవత్సరాలు కాబట్టి 80% నాకన్నా చిన్నోళ్ళే ఉన్నారని ఊహిస్తున్నాను. నేను మీనాక్షి ఫౌండేషన్ నా భార్య పేరు మీదుగా ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి విక్కీ కృష్ణ గారు ఎంతో తోడ్పాటు చేశారు. ఆ దీంతోనే ఎవ్రీ మంత్ 25th ఆమె చనిపోయిన రోజుగా 40 మందికి కంటి ఆపరేషన్తో 3 లక్షల రూపాయలు ప్రతి నెలా ఖర్చు పెడుతూ ఇప్పటికి 1800 కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది నేను చేసి ఒక 5-6 మంది పిల్లలు దత్తకు తీసుకోవడం జరిగింది. మాకు ఒకే అబ్బాయి, వాడి పేరే రవికాంత్. ఆయన మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజర్గా ఉన్నాడు.
ఆయన కూడా ఇక్కడ వచ్చాడు. నాకు ఒకే కుమారుడు. నేను కార్యక్రమాలు నడపడంలో నాకు నా కుమారుడే ఎక్కువ తోడ్పాటు. నా ఖర్చు ఏం పెడుతున్నావు డాడీ, నాకన్నా ఏ పత్రం అడిగినవాడు కాదు. అది నాకు చాలా సంతోషమైన విషయం. ఈ నన్ను పిలిచి గిడుగు రామ్మూర్తి గారు, పద్దుల ఫౌండేషన్ గారు, కాంతికృష్ణ గారికి నా యొక్క నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు అన్నగారు, చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు ప్రముఖ గజల్ కవయిత్రి, భాషా పరిశోధకురాలు, డాక్టర్ అనే ప్రతిసారి వస్తుంది, ఎందుకు నా నోట్లో ఆమెకేమైనా డాక్టరేట్ వస్తుందని తెలియదు. వాసిరెడ్డి మల్లీశ్వరి గారు సంక్షిప్త సుందర సందేశం ఇవ్వాల్సిందే కోరుతున్నాం. సభలో వేదిక ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి చెప్పిన విషయాలన్నీ చరివిత చరణం చేయనక్కర్లేదు కాబట్టి వాళ్ళెవరూ చెప్పని ఒక అంశాన్ని నేను చెప్తాను. ఆయన మొదట ఉపాధ్యాయుడు, ఆ తర్వాతే వ్యవహార భాషోద్యమ నాయకుడు, సారథి అన్నీ. అయితే ఒక విద్యావేత్త, ఇందాక వకడాభరణం గారు చెప్పినట్టు పూలే గారు కానీ, వివేకానందుడు కానీ, జిడ్డు కృష్ణమూర్తి గారు కానీ, వీళ్ళెవ్వరూ కూడా విద్యా విధానాన్ని గురించి చెప్పనప్పుడు మొదటగా విద్య గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఆయన. విద్యారంగంలో, విద్యా బోధనలో ఉపాధ్యాయుడు తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, నిబద్ధత ఏంటి అనేది. తర్వాత ఒక మనిషి తన జీవిత కాలంలో ఎవరైనా కానీ ఒక గొప్ప పని చేయగలుగుతాడు, లేదా 2 గొప్ప పనులు చేసి పేరు సంపాదించుకోగలుగుతారు. కానీ ఉపాధ్యాయుడిగా ఉండి ఆయనలాగా ఒకే జీవితంలో అనేక జీవితాలు చేయగలిసినటువంటి గొప్ప పనులను చేసినటువంటి వ్యక్తి అయితే ఆయన ఒక్కరే మనకు తెలిసినంత వరకు. కాబట్టి ఆయన ఇంగ్లీషు సౌర నిఘంటు కానీ, లేకపోతే మెమరాండమ్ ఆఫ్ మోడర్న్ తెలుగు, ఇలాంటి రచనలు, సవర భాష కోసం ఆయన రాసిన నిఘంటువులు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే భాష కోసం, ధ్వని శాస్త్రం కోసం ఆయన చేసినటువంటి కృషి మనం తెలుసుకోవాలి. ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే ఎంత గొప్ప పనిని సాధించగలడు. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా తన కాలాన్ని ఎక్కడ, ఎలా, ఎప్పుడు దుర్వినియోగం చేసినటువంటి దాఖలాలు లేవు. ఉన్న సమయాన్నంతా కూడా పరుల కోసం, సమాజం కోసం వెచ్చించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి కాంతికృష్ణ, బిక్కి కృష్ణ గారితో కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేసి ఇంతమంది కవులను, కళాకారులను సత్కరించడం అనేది ఒక గొప్ప విషయం. అయితే ఉపాధ్యాయుడు తలుచుకుంటే ఏం చేయగలడు అని రామ్మూర్తి పంతులు గారు చేసిన పనులు మనం మాట్లాడుకున్నాం ఇంతవరకును. అయితే అలాంటి ఉపాధ్యాయుడిగానే పనిచేసి జీవితాన్ని ప్రారంభించి ఆయన భాష కోసం పనిచేస్తే, సాహిత్యం కోసం తాను పనిచేస్తూ ఎంతోమంది కవులను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన మధ్య ఉన్న బిక్కి కృష్ణ గారు. కాబట్టి నేను అనుకుంటాను వీళ్ళిద్దరినీ పరిగణనలోకి తీసుకుని ఆలోచించినప్పుడు నాకేమనిపిస్తుందంటే గిడుగు రామ్మూర్తి గారి స్ఫూర్తితో, ఆయన నుంచి పొందినటువంటి స్ఫూర్తితో బిక్కి కృష్ణ గారు ఇవన్నీ చేస్తున్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి లోతుగా ఆలోచించినప్పుడు. ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుడు, ఈయన ఉపాధ్యాయుడిగానే జీవితం ప్రారంభమైంది. ఆయన భాష కోసం చేస్తే ఈయన కవిత్వం కోసం చేస్తున్నారు. ఎంతో మందిని ఆయన భాష గురించి పుస్తకాలు రాస్తే, ఈయన కవిత్వం గురించి కవిత్వం డిక్షన్ లాంటి పుస్తకాలు రాసి కొన్ని వేల మందికి దాన్ని పంచిపెట్టారు. సో ఇలాంటిది నేను కూడా ఉపాధ్యాయురాలుగానే 32 సంవత్సరాలు పనిచేశాను. ఈ 32 సంవత్సరాల్లో తెలుగు భాష కోసం నేనేం చేయాలి, శ్రీశ్రీ గారు అన్నట్టు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు అని అనుకుని ఎవరిని నమ్మే పరిస్థితిలో లేదు. కాబట్టి భాష కోసం నేను 7-8 పుస్తకాలు రాశాను, కేవలం తెలుగు భాష కోసం.
ఇది మన భాష అనే ఒక తలంపుతోటి ఎవ్వరు కూడా ఈ ఆస్తి నాది, పిల్లలు నా వాళ్ళు ఇవన్నీ చెప్పుకుంటారు, కానీ ఈ భాష నాది అని మాత్రం ఎవరు చెప్పుకోవట్లేదు గర్వంగా. నేను తెలుగువాడిని అని ఎందుకు చెప్పుకోమను? కాబట్టి ఇలాంటిది అందరిలోనూ చొప్పించాలి, తెలుగు భాషని మనం నిలబెట్టాలి, రేపటి తరానికి దీన్ని అందివ్వాలి అని నా ప్రయత్నంగా నేను చేశాను. ఇంకొక మాట చివరిగా, గిడుగు రామూర్తి పంతులు గారి ముని మనవరాలు కాంతికృష్ణ, అలాగే గిడుగు రామూర్తి పంతులు గారి ముని మనవరాలు నాకు పెద్ద కోడలు. ఇది ఆయనతో నాకున్నటువంటి, ఆయన ఇంటి పేరుతో ఆయనతో నాకున్నటువంటి ఒక అనుబంధం అన్నమాట. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి బిక్కి కృష్ణ గారికి తదితర పెద్దలందరికీ ధన్యవాదాలు. మీరు ఇచ్చిన టైంలోనే కంప్లీట్ చేయండి. ధన్యవాదాలు మేడం. నన్ను పొగుడుతున్నారు కాబట్టి నేను అడ్డు రాలేదు. ఎందుకంటే గిడుగు రామూర్తి పంతులు స్ఫూర్తి అన్నది మాత్రం వాస్తవం. ఆయన భాష కోసం చేసినారు. ఈరోజు ఆయనే నాకు స్ఫూర్తి. అదృష్టం కొద్దీ నేను ఆయన సంస్థకు నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఆ అవకాశం ఇచ్చినటువంటి కాంతికృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఎంపిక చేసినప్పుడు నేను ఏమాత్రం ఆమె నేను పోట్లాడుకుంటాం, ఇది కాదు భాష అంటే భాష కోసం అంటే, అయినా కూడా చివరకు మీరు చెప్పింది కరెక్ట్ అని ఏ రోజు కూడా ఈ 8 సంవత్సరాల్లో మేము ఎటువంటి వాళ్ళని ఎంపిక చేస్తామంటే ఇలాంటి పార్షియాలిటీ ఉండవు అనమాట. అట్లా చేసాం కాబట్టి గిడుగు రామూర్తి గారికి న్యాయం చేస్తున్నాము. ఇదంతా అదృష్టంగా నేను భావిస్తూ, ఇప్పుడు అందరూ మాకు సహకరించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మా మిత్రుడు ప్రొఫెసర్ 2 రాష్ట్రాలు అంటే కర్ణాటక, తెలుగు 2 రాష్ట్రాలు తెలుగే కాబట్టి ఆయన మహాసమ్మేళనాలు, ప్రపంచ సాహితీ కవి సమ్మేళనాలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. మేమిద్దరు చాలా స్నేహితులు. నేను వచన కవిత్వ డిక్షన్ రాసినటువంటి వాడిని. ప్రపంచంలోని మొట్టమొదట ఎవడు రాయని విధంగా నేను రాశానని సగర్వంగా చెప్పుకుంటాను ఎక్కడైనా. ఎందుకంటే దానికి 10 కేజీలు తగ్గిపోయాను. ఎవరి గురించి వాళ్ళు చెప్పుకుంటానని అందుకే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కృషి చేసినటువంటి వాళ్ళు చెప్పుకోవాలి. కానీ ఆయన పద్యాలు రాస్తూ ఉంటాడు. నేను చెప్తున్నా, మీ ప్రొఫెసర్ అయ్యి పద్యాలు అందే తెలుగులోనే రాయండి అని చెప్పి, అంటే ఆయన తెలుగులోనే అద్భుతమైన పద్యాలు రాసినటువంటి వ్యక్తి, మంచి గాయకుడు. ఆయన ఎక్కువ మాట్లాడాడు అంటే ప్రొఫెసర్ని మాట్లాడతారు, కానీ ఒక మంచి పద్యాన్ని గానం చేయవలసింది కోరుతూ 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ సమావేశానికి ప్రధాన కారకులైనటువంటి బిక్కి కృష్ణ గారికి, మరి మేడం కాంతికృష్ణ గారికి, అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకు ఆ పేరు, అందుకే తొందరగా రాదు, కాంతికృష్ణ గారికి, వీళ్ళిద్దరూ ఈ సమావేశానికి ముఖ్య కారకులు. ఈ గిడుగు రామూర్తి పంతులు ఫౌండేషన్ స్థాపించడం ద్వారా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు జయంతి రోజున అనేక మందికి, కవుల్ని, రచయితల్ని, సంఘ సేవకుల్ని, ఇట్లాంటి వాళ్ళందరినీ పిలిచి ఎంతోమందిని ఇక్కడ సత్కరిస్తున్నటువంటి వారు చేస్తున్నటువంటి అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ పనులన్నీ కూడా చాలా ప్రశంసనీయమైనటువంటివి. సరే, కృష్ణ గారు నన్ను ఒక పద్యం పాడి విరమించమన్నారు. ఓ పద్యం పాడతాను కానీ విరమించను, 2 మాటలు చెప్తాను నేను. అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున ఆవలి చంకబళింపబోయి ఆవంక కుచంబుగానక అహివల్లభహారముగాంచి వే మృణాళంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తునభీష్ట సిద్ధికిన్. వినాయక చవితి సందర్భంగా ఇది అనౌచిత్యం అనుకోకుండా నేను ఈ పద్యం చెప్పడం జరిగింది. సరే, ఇకపోతే గిడుగు రామూర్తి పంతులు గారి గురించి ఒక 2 మాటలు మాట్లాడకుండా నేను విరమించలేను. ఎందుకనంటే నేను భాషా ఉపన్యాసకునిగా 34 సంవత్సరాలు పనిచేశాను డిగ్రీ కాలేజీలో. అంతేకాకుండా ఎన్నో రచనలు చేశాను. ముఖ్యంగా వ్యవహారిక పద్ధతిలోనే చేశాను, అది ముఖ్యమైనది. 11వ శతాబ్దంలో నన్నయ్యతో ప్రారంభమైనటువంటి మన తెలుగు సాహిత్యం అనేక శతాబ్దాల పాటు గ్రాంధిక భాషలోనే కొనసాగింది. దాదాపుగా
19వ శతాబ్దం వరకు అనుకోండి, 19-20 శతాబ్దాల కాలాల వరకు ఆ గ్రాంధిక భాషలోనే రచనలు సాగడం, గ్రాంధిక భాషలోనే రాయాలి అనేటువంటి ఒకానొక నియమానికి కట్టుబడి అందరూ కూడా అట్లాగే రాయడం, చేయడం, సంభాషించడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. మేము ఎంఏ చదివే రోజుల్లో తమాషగా చెప్పుకునేవాళ్ళం. గ్రాంధిక భాష ఎట్లా ఉంటుంది అంటే, ఒక ఉపాధ్యాయుడు స్కూల్కి వెళుతూ నేను బడికి వెళ్ళుచుంటిని, కవాటములు బంధించుకొమ్ము అని చెప్తూ వెళుతూ ఉండేవాడట. అట్లాగే మార్జాలంబు క్షీరంబు గొలుచున్నది, దాన్ని దండించుము అని భార్యతో అనేవాడట. ఇది గ్రాంధికవాదులు చేసేటువంటి పని, వాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతి. అట్లా కాకుండా భాష అనేటువంటిది వ్యావహారికంగా ఉండాలి. మనం ఎలాగా మాట్లాడతామో అదే పద్ధతిలోనే రాయడం జరగాలి, నలుగురికి చెప్పడం జరగాలి అనేటువంటి ఒకానొక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వాడు గిడుగు రామ్మూర్తి పంతులు. ఆయన తీసుకొచ్చినటువంటి ఆ ఉద్యమం తర్వాతనే అనేక సాహితీ ప్రక్రియల్లో ఆ వ్యవహారిక పద్ధతే కొనసాగుతూ వచ్చింది. నాటకాలు కానివ్వండి, నవలలు కానివ్వండి, వ్యాసాలు కానివ్వండి, విమర్శన గ్రంథాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ వ్యవహారిక భాషలోనే రావడం అనేటువంటిది జరిగింది. అది ఎంతోమందికి బాగా సౌలభ్యంగా కూడా ఉంటూ వచ్చింది. కాబట్టి ఈ వ్యవహారిక భాషా ఉద్యమానికి ఆద్యుడైనటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారిని, వారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి గురజాడ అప్పారావుని కూడా ఈ సమయంలో స్మరించుకోవాలి. ఆయన వ్యవహారిక భాషా పద్ధతిని తీసుకొని వస్తే ఈయన ఏకంగా నాటకాన్నే, కన్యాశుల్క నాటకాన్నే అద్భుతంగా ఇప్పటికీ మనము చదివేటువంటి నాటకంగా దాన్ని ఆ వ్యవహారిక భాషలో రాయడం జరిగింది. కాబట్టి తర్వాత ఎంతోమంది రచయితలకి, కవులకి, వ్యాసకర్తలకి కూడా ఆ వ్యవహారిక భాష బాగా తోడ్పడింది. తర్వాత నేను పెద్ద మాట్లాడడానికి పోను, మన భాష సేవ చేయాలి, సంస్కరించాలి, మన పిల్లలకి భాష నేర్పాలి అనేటువంటి పెద్ద మాటలు మాట్లాడండి. ఎందుకంటే అవి అంత చిన్న విషయాలు కాదు. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనం వ్యవహారిక భాష ఉద్యమాన్ని ఆయన తీసుకొచ్చాడు కాబట్టి మనం ఆ గ్రాంధిక భాషకు కొంచెం దూరంగా జరిగి వ్యవహారిక భాషా పద్ధతిలోనే మనం రచనలు చేయడం కానీ, లేదా రాయడం కానీ, మాట్లాడడం కానీ చేయాలి అని. అట్లాగైతే ఆయన సాధించినటువంటి ఆ వ్యవహారిక భాషా ఉద్యమం బాగా నిలబడుతుంది, దానికి న్యాయం చేకూర్చినట్టు అవుతుందని ఈ 4 మాటలతో ఆయన్ని మరొకసారి స్మరించుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా మిత్రుడు బిక్కి కృష్ణ గారికి, కాంతి కృష్ణ గారికి, మిగతా అందరికీ కూడా నేను అనేక ధన్యవాదాలు చెప్పుకుంటూ నా 4 మాటలు ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్, చాలా చక్కని స్పీచ్ ఇచ్చారు. అయిపోయిందండి, ఇంక వక్తలంతా ముగిశారు. ఒకే ఒక వక్త ఉన్నారు. అది అయిన తర్వాత గౌరవనీయులు మన ముఖ్య అతిథి డాక్టర్ వక్లాపురం కృష్ణమోహన్ రావు గారు చేతుల మీదుగా చక్క మీకు అందరికీ సన్మానం చేయడం జరుగుతుంది. సన్మానం కోసము మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఈ మధ్యలోన మరి మంచి సంగీత సినీ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత సాధనాల వెంకటస్వామి నాయుడు గారు ఒక పాట పాడతారు. 2 మాటలు. అందరికీ నమస్కారం. మీ మనసు ఎరిగిన వాడిని కాబట్టి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఫస్ట్ కొద్దిసేపు ఉంటే ఆవలింతలు వస్తాయి, ఇంకొద్దిసేపు ఉంటే ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత టైం అయిపోయింది, హాలు ఖాళీ చేసేయండి, బయటకు పోండి అని చెప్తారు. అందుకని ఇక్కడ సన్మాన గ్రహీతలందరికీ ఇంకా నేను అసహనం కలిగించను, వారందరికీ అభినందనలు చెప్తున్నాను. అందులో నేను ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు ఇచ్చారు బిక్కి కృష్ణ గారు, కాంతి కృష్ణ గారు. వాళ్ళు నిజంగా నాకు చాలా ఆత్మీయులు. ప్రతి సభలో కూడా మమ్మల్ని ఏదో రూపంలో అకామిడేట్ చేస్తారు. అదే అకామిడేట్ అనే పదం రాకుండా మాట్లాడాలని అనుకున్నాను, వచ్చింది. అందుకని ఈ అవకాశం కల్పించినందుకు, నాకు మళ్ళీ లాస్ట్ ఇయర్ సత్కారం ఇప్పుడు చేస్తున్నందుకు, ఇక్కడ వేదిక మీద మా వకులాభరణం గారు లాంటి వారు చాలామంది ఉన్నారు. అందరి గురించి చెప్పాలగో. అక్కడ నా పాత మిత్రుడు న్యాయమూర్తి గారు, మేమందరం కలిసి గొప్ప కార్యక్రమాలు, ఇప్పుడు శతాధిక కవి సమ్మేళనాలను మీరు చెప్పుకుంటున్నారు కానీ అది ఫస్ట్ మేము నిర్వహించామన్న సంగతి చాలామందికి తెలియదు. ఇగో ఇక్కడ సాక్షి ఉన్నాడు. అలాగే ఆయన మాట్లాడారు. ఇంకా నాళేశ్వరం శంకరం మాట్లాడింది ఈవేళ అద్భుతమైన ఉపన్యాసం.
ఆయన మాట్లాడిన తర్వాత తెలుగు భాష గురించి ఇంకేం మాట్లాడక్కర్లే. అందుకని ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ పాట మరొక సందర్భంలో పాడతాను. మీ అందరికీ అభినందనలు. పాట ఎలాగో నువ్వు పాడమని తెలుసు కాబట్టి పాడమన్నాను. ఇప్పుడు చాలా చక్కగా నాయుడు గారు అంటే కాలాతీతమైంది కాబట్టి 9:15 నిమిషాలు అయింది. ఇంత 100 మందికి నేను సన్మానం చేయాలంటే సభాధ్యక్షునిగా, లేకపోతే తర్వాత అబ్బాయి లైట్ ఆఫ్ చేస్తాడు. అందువల్ల ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సభను ముగిస్తూ మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడించలేదంటే వాళ్ళని క్షమించాల్సిందే కోరుతూ. ఒక సెకండ్ కూడా చాలా విలువైంది మేడం. నేను ఇందాక మాట్లాడేటప్పుడు ఆ ఫ్లోలో టైం అయిపోతుందేమో అని ఒక దీంతో మర్చిపోయాను. ఏంటి అంటే బిక్కి కృష్ణ గారిని అభినవ గిడుగుగా ప్రకటిద్దాము అనుకున్నాను అనమాట. అది చాలా సంతోషం మేడం. అలాంటి బిరుదులు ఇస్తూ ఉంటే నాకు కూడా సంతోషం. ఎందుకంటే ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు నాకు. 10 టీవీలో 5 ఏళ్ళు పనిచేసి అందరినీ వెలుగులోకి తెచ్చాను కానీ నా ఎపిసోడ్ నేను చేసుకోలేదు. తర్వాత ఇండియా టుడేలో 4 ఏళ్ళు అందరూ రివ్యూలు రాశాను కానీ నా పుస్తకం గురించి నేను రాసుకోలేదు. నేను ఇది ఈ పాయింట్. ఎందుకంటే ఎవరికైనా కూడా అభినందన అనేది చాలా ముఖ్యము. జర్నలిస్టులు ఇతరుల కోసం మేము రాస్తామే తప్ప ఎపిసోడ్లు చేసుకోవడానికి కానీ పత్రికలో ఆంధ్రజ్యోతి, వార్త, ఆంధ్రభూమి అన్నిట్లోనూ పనిచేశారు. 10 టీవీ, స్టూడియో ఎన్నో, అశ్విన్ ఛానల్ అన్నిట్లో సాహిత్యానికి పెద్దపీట వేశారు. కానీ నా గురించి నేను రాసుకోలేదు. ఈ మధ్యలో నేర్చుకున్నాను. నా గురించి ఇక నుంచి నేను ఫోకస్ చేసుకోవాలనుకొని. ఇప్పుడు వారు ప్రతిసారి మీ గురించి మీరు చెప్పుకోండి అంటున్నారు. నేను అది కాదంటాను. ఎందుకంటే మనకి వికీపీడియా ఉంది, ఫేస్బుక్లు ఉన్నాయి. సాధనాల వెంకటస్వామి నాయుడు అని యూట్యూబ్లో కొడితే వందలు వచ్చేస్తాయి. మీ పేరు కొట్టుకుంటే అలాగే 100 వస్తాయి. అందుకని అది అక్కర్లే. అలాగే నాకు మొట్టమొదట సినిమా ఛాన్స్ ఇచ్చిన నిర్మాత ఇక్కడ ఉన్నారు. వీళ్ళు మర్చిపోతే నేను చాలా అన్యాయం చేసిన వాడిని అవుతాను. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. 10 టీవీలో వీరే నా ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఇంటర్వ్యూ లాగా నా ఇంటర్వ్యూ కూడా రాలేదు. అప్పటికే అది 10 టీవీలో అక్షరం ప్రోగ్రాం ముగిసిపోయింది. నేనేం చేయలేదు. అందువల్ల సరే ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి కృతజ్ఞత నేను చెప్పాలి. నేను ఇటువంటి మహానుభావుడు అనాలి పాపము. ఒకటి ఆగస్ట్ 15 గురించి అద్భుతమైన ఒక సినిమా 5G అని వచ్చింది కర్ణాటకలో. ఆ సినిమాకు నాతో మొత్తం పాటలను రాయించినటువంటి రామ్ సత్యనారాయణ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందరికీ కృతజ్ఞత తెలియజేయడం అయిపోయింది. వీళ్ళు పొగడుకుంటున్నారు ఏమిటని అనుకోవద్దండి. మీరు కూడా మమ్మల్ని ఫాలో కావాలని తెలియజేస్తూ మీ యొక్క మీరు ఎప్పుడైనా సరే మీ పుస్తకాల గురించి బాగా ప్రచారం చేసుకోండి. తెలుగు భాష వర్ధిల్లాలి, మన తెలుగు సాహిత్యం వర్ధిల్లాలి, గిడుగు రామ్మూర్తి పంతుల యొక్క ఉద్యమం ముందుకు పోవాలని కోరుతూ మీరందరూ కూడా ఇంతవరకు సహనంగా విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి సంక్షిప్త సుందర సందేశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు సన్మాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పద్మశ్రీలతను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి పెద్దలంతా కూడా ఇంకొక 15 నిమిషాల్లో అందరికీ కంప్లీట్ చేస్తాం. దయచేసి పెద్దలంతా కూడా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా నేను వారికి విన్నవిస్తూ ఈ సభ ఇంతటితో ముగిసిందని మీకు అందరికీ కూడా మరొకసారి జాతీయ పురస్కారాలు అందుకుంటున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ సభను ముగిస్తున్నాను. గిడుగువారు తెలుగు భాషకి పిడుగు అనేవారు. ఇప్పుడు త్వరలో మనకి అవార్డుల జల్లు కురుస్తుంది. దాని తర్వాత సత్కారాల విందు ఉంటుంది. ఫస్ట్ ముందుగా జీవన సాఫల్య పురస్కారాలు.
ముందుగా కొప్పల మీనాక్షి ఫౌండేషన్ అధ్యక్షులు సేవారంగం నుంచి గౌరవనీయులు రవికాంత్ రమణ గారికి సత్కరిస్తారు. మీ చప్పట్లే కళాకారులకు జరీ దుప్పట్లు, వినాయక చవితి బొబ్బట్లు. మనకి ఈసారి వినాయక చవితి కూడా కలిసి వచ్చింది, తెలుగు భాషకి తోడైంది. ధన్యవాదాలు సార్. ఫోటో వారు కూడా సమయాన్ని కొంచెం కుజించాలి. ఇప్పుడు సాహితీ రంగం నుంచి బళ్ళారి రచయితల సంఘం అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ దేవన్న గారికి సత్కారం, జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్నారు. కాంతికృష్ణ గారు, బిక్కి కృష్ణ గారు షాలుతో సత్కరిస్తున్నారు. వకలాభరణం కృష్ణమోహన్ గారు మొమెంటో బహుకరిస్తున్నారు. మీ చప్పట్లు నాకు చాలా ముఖ్యమైనవి. విశ్రాంత న్యాయమూర్తి గజల్ రంగం నుంచి గౌరవనీయులు ఎస్ఆర్ పృథ్వీ గారికి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తున్నారు. నాలేశ్వరం గారు షాలుతో సత్కరిస్తున్నారు. వకలాభరణం కృష్ణమోహన్ గారు మొమెంటో బహుకరిస్తున్నారు. మొమెంటో అని తెలుగులో ఏమంటారు సార్? జ్ఞాపిక. జ్ఞాపికని చూసారా, నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాను, ఆంగ్లం. ఓకే. తర్వాత ప్రముఖ వేద చారిత్రక పరిశోధకులు, సాహిత్య పరిశోధన శృతి సౌరభం గురించి గౌరవనీయులు డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ గారికి జీవన సాఫల్య పురస్కారం వకులాభరణం కృష్ణమోహన్ గారు షాలుతో సత్కరిస్తున్నారు. బికి కృష్ణ గారు జ్ఞాపికను బహుకరిస్తున్నారు. మీరు చప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు సరస్వతి పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారి పుత్రిక సాహిత్య రంగం నుంచి, మీడియా రంగం నుంచి గౌరవనీయులు డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈరోజు మన అతిథి కూడా అంటే మహిళలకు కూడా సమానంగా సత్కరిస్తున్నారు. ఇందాక మేయర్ మేడం అన్నారు కదా, మహిళలకి మీరు సహకరించట్లేదు, చప్పట్లు వినబడటం లేదు. ఇప్పుడు ఆద్య ఫౌండేషన్ కళారంగం నుంచి గౌరవనీయులు కె సృజన గారికి జీవన సాఫల్య పురస్కారం అందజేయవలసిందిగా అతిథుల్ని కోరుతున్నాం. కళారంగం నుంచి కె సృజన గారు. కళారంగం అంట గట్టిగా చెప్తున్నారు కృష్ణ గారు. కళారంగం కళలే దేశ ప్రగతికి సోపానాలు, కళాకారులే జాతికి సిరివెన్నెల్లు. మీ రాక గిడుగువారికి ఏరువాక, తెలుగు అందించాలి మనం మన చేయూత. తెలియకుండా బిక్కి కృష్ణ గారు పక్కన ఉంటే నాకు కూడా కవిత్వం వచ్చేస్తుంది, నేను కూడా రాసేస్తాను ఈసారి. ప్రపంచ ప్రఖ్యాతి నుండారంట. ఇంకొకసారి ఘనంగా చప్పట్లతో వారికి బొబ్బట్లు పెట్టండి. ఇప్పుడు పుస్తకాలకు గిడుగు జాతీయ పురస్కారాలు ఉంటాయి. ఇవన్నీ జాతీయ పురస్కారాలే, మనం జాతీయాన్ని రాయాల్సిన అవసరం లేదు. తెలుగు జాతికి జాతీయమైనది. ముందుగా చిత్రవీణ గజల్లకై విజయ గోలి గారు. నేను మొదట చదివేది పుస్తకాల పేర్లు, తర్వాత చదివేది వారి పేర్లు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చిత్రవీణ గజల్లకై విజయ గోలి గారిని సత్కరిస్తారు. పుస్తకాలు రాయడం అంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి రాసి నలుగురికి పంచుతున్నారు కాబట్టి గట్టిగా చప్పట్లతో ముందుగా పిల్లలు కూడా జేజేలు కొట్టండి. పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. తర్వాత అంతరంగపు భాష కవిత్వంకై డాక్టర్ జల్దీ విద్యాధర్ రావు గారిని సత్కరిస్తారు. ప్లీజ్ కమ్ సార్. జల్దీ విద్యాధర్ గారిని మెల్లగానే సత్కరిస్తారు, జల్దీగా సత్కరించరు. హిందీ వద్దు మనకి మధ్యలో కదా. ఆయన పేరే విద్యాధర్ రావు గారు పెట్టుకున్నారు. వకలాభరణం కృష్ణమోహన్ గారు షాలుతో జ్ఞాపికతో సత్కరిస్తున్నారు.
ఇప్పుడు శ్రీ పీఠికలు ఒక పరిశోధన అనే అంశం గురించి రాసినటువంటి డాక్టర్ రాయప్రోలు సుదర్శన్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మైక్ వైరుని చూసుకొని మీరు షాలుని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అంతా తెలుగే మాట్లాడమన్నారు. రాయప్రోలు సుదర్శన్ గారు వారు రాసినటువంటి శ్రీ పీఠికలు ఒక పరిశోధన, వారి పరిశోధనకి మీ చప్పట్లు. ఇంకెంత దూరం కథలకై పెద్దింటి అశోక్ కుమార్ గారిని సత్కరించవలసిందిగా అఖిలాభరణం కృష్ణమోహన్ సార్ని కోరుతున్నాం. ఫోటోల్లో పడుతున్నారు, సైడ్కి వెళ్ళిపోండి. మైక్లో వినిపిస్తుంది, ఫోటోల్లో పడుతుంది. నించోండి, రైట్ నైస్గా నించోండి. ఇప్పుడు బల్లూరు ఉమాదేవి గారికి కన్నడ తెలుగు స్త్రీల పాటల పరిశోధనకై సత్కరిస్తున్నారు. బళ్ళారి ఉమాదేవి గారు, సమయానుభావం వల్ల మీరు రెడీగా నెక్స్ట్ రెడీగా ఉండండి. డాక్టర్ బోలుగద్ద అనిల్ కుమార్ గారు రెడీగా ఉండండి. ఇప్పుడు బల్లూరి ఉమాదేవి గారు. తాడి శకుంతల్ గారు, మేయర్ గారు, మాజీ మేయర్ గారు సత్కరిస్తున్నారు. మాజీ అనకూడదు, మళ్ళీ అవుతారేమో కదా, మళ్ళీ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే ఎంపీ కూడా అంట మా సార్ అంటున్నారు. ఇప్పుడు డాక్టర్ బోలుగద్ద అనిల్ కుమార్ గారు సౌందర్య భారతి పరిశోధనకై ఏం కాదు, మిస్ చేయండి, పిలుస్తాను. ఇప్పుడు ఎంవి రామిరెడ్డి గారు స్పర్శవేది కథలకై వారి పుస్తకానికై ఇప్పుడు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఎంవి రామిరెడ్డి గారు. సార్ మిస్ చేయలేదు సార్, నేను మిస్సెస్ కాబట్టి మిస్ చేయను, మీరు భయపడొద్దు. ఎంవి రామిరెడ్డి గారు. తర్వాత బోలుగద్ద అనిల్ కుమార్ గారు అయిపోయారా? బోలుగద్ద అనిల్ కుమార్ గారు అయిపోయారా? రాలేదా? అయిపోయిందా? మౌనంలోని మాటలంట కథల సంపుటికై రంగనాథ రామచంద్రరావు గారు రెడీగా ఉండాలి. ఓకే, ఒక సంచార జీవి ఆత్మకథ అంట, తప్పు రాసాము. ఇది ప్రింటింగ్ మిస్టేక్. ప్రింటింగ్ మిస్టేక్ని తెలుగులో ఏమంటారు సార్? డిక్షనరీలు పక్కన చాలా డిక్షనరీస్ ఉన్నాయి నాకు ఇక్కడ. కావాలని ఎంతవరకు తెలుగు వచ్చి మన వాళ్ళకని నేను టెస్ట్ చేస్తున్నాను, అదే పరీక్షిస్తున్నాను. నెక్స్ట్ కవికోకిల జాషువా గారి గురించని డాక్టర్ పెద్దేటి యోహన్ గారు. ఎంత గొప్ప విషయం అండి, వేరే కవి గురించి పరిశోధన చేశారంటే ఎటువంటి కల్మషం లేకుండా. ఇప్పుడు నెక్స్ట్ రెడీగా ఉండండి. మట్టి వేదం కవిత్వంకే వారణాసి భానుమూర్తి గారు. మట్టి వేదం కవిత్వంకై కవిత్వానికి కూడా ఇస్తున్నారు వారణాసి భానుమూర్తి గారు. అందరికీ నీరస నవరసాల్లో ఒకటి నీరసం వచ్చినట్టుంది, నాకు ఎక్కడ మీ శబ్దం వినబడటం లేదు. తర్వాత సేమంతికలు కవిత్వంకే లీలారెడ్డి గారు. తర్వాత రెడీగా ఉండండి. విశ్వంబరుడికై డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు. డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు వచ్చారా? తర్వాత మంజుల సూర్య గారు కవన మంజరి కవిత్వంకే. పుస్తకాలు రాసేవారు కొంచెం రెడీగా ఉండండి. లలితా వర్మ గారు అరుంధతి 70 కథలంట, ఏదో అది దాన్ని ఏమంటారు, అదేదో 40 కథలు ఉండేది చిన్నపిల్లల పుస్తకం. లీలారెడ్డి గారు అరుంధతి X70 అంట. ఎట్ 70 అరుంధతి @70. సేమంతికలు సారే ఆవిష్కరించారు ఈ పుస్తకాన్ని. ఇది అద్భుతమైన కవితా సంపుటి. ఇది కళారత్న బిక్కి కృష్ణ గారి చేతే ఆవిష్కరించబడింది ఈ పుస్తకం.
ఇంకా దానికి ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే అద్భుతంగా సమీక్షించారు నా అభిమాన గజల్ రచయిత్రి వాసిరెడ్డి మల్లీశ్వరి గారు. తర్వాత వైరాగ్యం ప్రభాకర్ గారు అయిపోయిందా? అవధానం అమృతవల్లి గారు బువ్వపూలు కవిత్వం లలితా వర్మ గారికి ఇప్పుడు చేస్తున్నారా? లలితా వర్మ గారికి నెక్స్ట్ అనౌన్స్ చేసింది మంజులా సూర్య కవన మంజిరాలు సార్ ఇది చేశారు. నేను మల్లీశ్వరి గారు దీన్ని సమీక్షించాము. అద్భుతమైన కవితా సంపుటి కవన మంజిరాలు. ఇప్పుడు లలితా వర్మ గారిని సత్కరిస్తున్నారు. తర్వాత అవధానం అమృతవల్లి గారు. లేదు, రెడీగా ఉండాలంటే సమయాన్ని అందరూ దూరం వెళ్ళాలి. కట్టేస్తారు, హాల్ కట్టేస్తారు. నేను బికే కృష్ణ గారు చెప్పినట్టు వెళ్ళిపోతున్నాను. లేదు చెయ్యనియండి, మాట్లాడుతున్నాను కదా, వాళ్ళ గురించి చెప్పాను కదా. నేను ముందుగా చదువుతాను ఎందుకంటే మనకి సమయానుభావం వలన. అవధానం అమృతవల్లి గారు బువ్వపూలు కవిత్వంకే వారిని సత్కరిస్తారు. తర్వాత రెడీగా ఉండండి కోరుప్రోలు మాధవరావు గారు మాధవ మంజరి గజళ్ళు, ఆయన పేరే రాసుకున్నారు, ఈరోజు రాలేదు. ఆబ్సెంట్ని గైరు హాజరు అంటారు. నేను కూడా తెలుగు నేర్చుకుంటున్నాను. ఖడ్గరేఖ కవిత్వంకే భోజంకి వెంకట కవి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మీ పేరు వారి శ్రీసుధ గారు వారి బదులు తీసుకుంటారు. బదులు లేదంట, బదిలీలు లేవంట, మేము అందజేస్తాము. తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు చిన్ని సంగతుల కవిత్వం అంట. చిన్ని ఆశలా ఉంది, వారు వచ్చారా? రాలేదు, వారు కూడా గైరు హాజరు. ఎస్ లహరి గారు అక్షర నేత్రాలు కవిత్వంకే ఇస్తున్నారు. ఎస్ లహరి గారు. తర్వాత రెడీగా ఉండండి వసంత ఇంజపూరి గారు వసంతం కవిత్వం గురించి. తర్వాత రెడీగా ఉండండి టి గాయత్రీ దేవి గారు బాలదీప్తి బాల సాహిత్యం గురించి రాశారు. 84 సంవత్సరాల వయసులో గిరిజనులకి ఆమె ఇది వరకు చేసిన సేవకే ఐసిడిఎస్ వాళ్ళకి ఆ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. ఆమె స్వయాన మా అమ్మగారు. ఆమె ఎంవి రామ్మూర్తి పంతులు గారు స్నేహితులైనటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి కోడలు. తర్వాత ఎంవి రామ్మూర్తి పంతులు గిడుగు రామ్మూర్తి పంతులు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి కుమారుడు కూడా కవి గిడుగు రాజేశ్వరరావు గారు. వారు మా ఫాదరు అంటే గాయత్రీదేవి గారి భర్త కూడా క్లాస్మేట్స్. తర్వాత గిడుగు రామ్మూర్తి పంతులు గారు మనవరాలు స్నేహలత మురళి గారు నా ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టరు. అలాగే కాంతి కృష్ణ గారు కూడా ఈరోజు నాకు ప్రోత్సహిస్తున్నారు, మా గురువు గారు. ఇప్పుడు ఆమె టి గాయత్రీదేవి గారు మా అమ్మగారికి చప్పట్లు గట్టిగా కొట్టాలి కదా. తర్వాత గిడుగు జాతీయ పురస్కారాలు కళారంగం నుంచి ఇప్పుడు ఇస్తున్నాము. సినిమా దర్శకత్వ రంగం నుంచి శ్రీధర్ గోపిశెట్టి గారు కొంచెం బ్యాక్కి రారా, కనిపించట. అందుకు కాదు, ఇది వైర్ ప్రాబ్లం వస్తుంది. నాటక రంగం నుంచి గోకవలస కృష్ణమూర్తి గారు. నాటక రంగం నుంచి గోకవలస కృష్ణమూర్తి గారు. ఆయనేనా కృష్ణమూర్తి గారు? నటనా రంగం నుంచి రత్నశ్రీ గారు రెడీగా ఉండండి. రెడీగా అనకూడదు కదా, సిద్ధంగా ఉండండి, తయారై ఉండండి. రాసుకోమంటున్నారు. లైవ్ కెమెరాకి అడ్డంగా ఉంటే పురస్కార గ్రహీతలకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు అడ్డం లేవాలి, కూర్చోవాలి, లేకపోతే సమయానుభావం వలన ఇబ్బంది పడతారు. శ్రీమతి నారోజు వెంకటరమణ గారు కవిత గారు సింగర్. ఆమె సింగర్ అనకూడదు కదా, గాయకురాలు. గిడుగు జాతీయ పురస్కారాలు కళారంగం నుంచి ఇస్తున్నాము.
నారోజు వెంకటరమణ గారు వచ్చారా? రండి మేడం, ప్లీజ్ కమ్. తర్వాత సిద్ధంగా ఉండండి అబ్దుల్ సత్తార్ గారు, ఈయన కూడా గాయకులు. వకలాభరణి కృష్ణమోహన్ గారు జ్ఞాపక బహుకరిస్తున్నారు. ఇప్పుడు అబ్దుల్ సత్తార్ గారిని ఆహ్వానిస్తున్నాం. తర్వాత సిద్ధంగా ఉండండి సీరంశెట్టి ఆనందరావు గారు, చిత్రకళకే ఇస్తున్నాము. మైక్ వైర్ చూసుకోండి, షాలు అందించేవాళ్ళు. తర్వాత సిద్ధంగా ఉండండి లక్ష్మీ సుశీల పెంజాల గారు, యాంకరింగ్ రంగం నుంచి. కవిత్వ కళారంగం నుంచి కె శోభారాణి గారు. కొంచెం కొంచెం వస్తే మీకు ఫోటో బాగా అనిపిస్తుంది అంటున్నా. సైడ్కి మీ పక్కన నించోమంటున్నా శశిబాల మేడం, నాకు కనిపించట్లేదు ఎవరికి. ఇలా నించుంటే మీరు కూడా మంచి పడతారా? ఇలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళండి, వైర్ ఉంది. పిలిస్తే ఇలా రావాలి, అలా వెళ్ళొద్దు, వైర్ ఉంది. ఇలాగే వెళ్ళండి, వెళ్ళండి మేడం. మీ పేరు? లక్ష్మీ పెంజాల గారు, లక్ష్మీ సుశీల పెంజాల గారు యాంకరింగ్ రంగం నుంచి ఇస్తున్నారు. మీరు అలా వెళ్ళండి. కుడి చేతి పక్క నుంచి రండి, ఎందుకంటే ఇటువైపు వైర్ ఉంది కదా. కె శోభారాణి గారు కవిత్వ కళారంగం నుండి ఇస్తున్నారు. నన్ను పైకి వచ్చేసి ఈ వైర్ చూసుకోవట్లేదు, నేను అటు వస్తానండి, నేనే అటు వస్తాను. వైర్ ఇది అవుతుంది, వైర్ అడ్డుతున్నారు. అది అక్కడ పక్క నుంచి ఊరికే ఇది ఎక్కువ అయిపోతుంది. కె శోభారాణి గారు కవిత్వ కళారంగం నుండి. తర్వాత తలారి ఆనంద్ గారు గజల్ గానంకే ఇస్తున్నారు. తర్వాత సిద్ధంగా ఉండండి విశ్వైక గారు యాంకరింగ్ రంగం నుంచి. అలాగే విశ్వైక గారు రండి, కవయిత్రి, రేడియో జాకీ. మేము మీకు ఒక శాలువ బాకీ ఇప్పుడు తీరుస్తున్నాం. తర్వాత గేయ రచయిత జయరామ్ గారు. తర్వాత మిమిక్రీ నుంచి డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్ గారు. తర్వాత సిద్ధంగా ఉండండి సాహిత్యం నుంచి కేసీ రాజు ప్రభాకర్ గారు. పేర్లు బాగున్నాయి, చాలా బాగున్నాయి. కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు అంట. పేరు కరెక్ట్గా చదవమంటున్నారు, సరిగ్గా చదవమంటున్నారు. సాహిత్య రంగం నుంచి రఘురామమూర్తి గారు, నోరి రఘురామమూర్తి గారు. ఇందులో లేదు, నోరి రఘురామమూర్తి గారి గురించి మీ నోటితో చెప్పారు, ధన్యవాదాలు. ఇప్పుడు గిడుగు జాతీయ పురస్కారాలు సేవారంగం నుంచి కారసాల ప్రసాదరావు గారు, రిటైర్డ్ డిఎస్పి సేవారంగం. మేడిది వెంకటేశ్వరరావు గారు షాలుతో సత్కరిస్తున్నారు. వకలాభరణం కృష్ణమోహన్ గారు జ్ఞాపక బహుకరిస్తున్నారు. వ్యక్తిత్వ వికాస సేవారంగం నుంచి శ్రీ ఆలపాటి గారు, ఆలపాటి గారు. ఇక్కడ తప్పులున్నాయి. శాస్త్ర రంగం సేవ నుంచి డాక్టర్ సిఆర్ రావు గారు. అతిథులు ఫోటోల కోసం సరిగ్గా నించోవాలి. అలాగే మీరు నించుంటే ఆ లైవ్ టెలికాస్ట్ ఇబ్బంది అవుతుంది, దయచేసి కూర్చోండి, సహకరించండి. పొద్దుటూరి శాంతి గారు సేవారంగం నుంచి. ఆలపాటి గారు. సార్ అయిపోయింది, ఇంకొక 4 ఉన్నాయి. పొద్దుటూరి శాంతి గారు సేవారంగం నుంచి, సవితారాజు గారు సేవారంగం నుంచి. ఒకసారి సార్ వెళ్ళిపోతున్నారు, ముందు చదివి. మీ పేరు? మీ పేరు?
సాధనాల వెంకట స్వామినాయుడు గారు సినీ గేయ రచయిత నంది అవార్డు గ్రహీత గారు, నేషనల్ పాడి శకుంతల గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సేవారంగం నుంచి తాడి శకుంతల గారు, తర్వాత సిద్ధంగా ఉండండి దొడ్డి శివకుమార్ గారు, సవితారాజు గారు, ఇద్దరు. సవితారాజు గారు సేవారంగం, దొడ్డి శివకుమార్ గారు గిడుగు భాషా సేవకై సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వచ్చారా? అమ్మ అందరు మాట్లాడద్దు, మైక్ దగ్గర లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఉండండి, ఒకళ్ళు ఉన్నారు, ఆగండి. సార్ వెళ్ళిపోతారు, అందుకే ప్రాబ్లం. తొందరగా దొడ్డి శివకుమార్ గారు గిడుగు భాషా సేవకై సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సవితారాజు గారిది అయిపోయిందా? సేవారంగం నుంచి సవితారాజు గారు వచ్చారా? మీ పేరు? దయచేసి ఇక్కడ రాకండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఒకరి తర్వాత ఒకరు చదువుతాను, లైవ్ టెలికాస్ట్ అవుతుంది అక్కడ. గాయత్రి గారు సేవారంగం నుంచి ఒకరి తర్వాత ఒకరు చదువుతాను సార్. ఓకే ఓకే. పేరేంటి? వెంకట కృష్ణమాచార్యులు గారిని సత్కరించవలసిందిగా కవి సమ్మేళనం. అది ఇంకా రాలేదు సార్. ఇక్కడే వెంకన్న గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అందరు గెస్టులు అందరూ క్యాన్సిల్ చేస్తున్నారంట. క్యాన్సిల్ తెలుగులో ప్రసన్న గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఒక్క రెండు ఇది చదివాక చదవాలి, తప్పు కదా. సార్ వెళ్ళిపోతారు, నేను నన్ను మర్చిపోయారు. వెంకన్న గారు, వెంకన్న గారు ఆయన తిడుతున్నారు నన్ను, క్యాన్సిల్ చేసి. కళాకారులు కృష్ణమూర్తి గారు 1500 పాత్రలు రచించినటువంటి వ్యక్తి. వెంకన్న గారు ఎన్నో సేవలు చేశారు. సేవారంగం నుంచి గాయత్రి గారు వచ్చారా? ప్రసన్న గారు, రాజశేఖర్ గారు సేవారంగం నుంచి, కేశవ్ గారు సేవారంగం నుంచి రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. రాజశేఖర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కవిత్వం ఇంకా అక్కడి వరకు రాలేదు, ఉండమంటున్నారు. ఒక 2 నిమిషాలు అయిపోయింది, ఉండండి. కేశవ్ గారు సేవారంగం నుంచి ఇంటి లక్ష్మీ దుర్గ గారు సిద్ధంగా ఉండండి. తర్వాత టిఎన్ వరప్రసాద్ గారు, అడప లలిత గారు, డాక్టర్ రవికిషోర్ గారు సేవారంగం నుంచి సిద్ధంగా ఉండండి. ఆయన చెప్పండి, సార్కి కృష్ణ గారికి ఇవ్వండి, నేను చెప్తాను. టిఎన్ వరప్రసాద్ గారు, అడప లలిత గారు, రాజశేఖర్ గారు, కృష్ణ గారు పలకట్ల. ఇప్పుడు కవి సమ్మేళనంకే గిడుగు సత్కారాలు. మీ పేరు చెప్పండి. మీ పేరు? వెంకట కృష్ణమాచార్యులు గారు. వరప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం.
అంటే లైన్లో వస్తున్నాను కదా, ఇంకా 4 ఉన్నాయి, అయిపోతుంది 5 నిమిషాలు అంతే. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. దయచేసి ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి అడిగితే ఇబ్బంది అవుతుంది. వరప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. చాలా పెద్ద చిత్రకారులంట, చిత్రమైన చిత్రకారులంట. ఫోటోగ్రఫీ దృశ్య ఏమంటారు ఫోటోగ్రఫీని, డిక్షనరీస్. ఛాయా చిత్రకారులు కె జ్యోతి గారు సమాజ సేవ వికలాంగులకి చేస్తున్నారు. ఇప్పుడు కవి సమ్మేళనం గిడుగు సత్కారాలకే వెంకట కృష్ణమాచార్యులు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కవి సమ్మేళనం డాక్టర్ రాజేష్ గారు సిఐ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శాంతి కృష్ణ గారు కవి సమ్మేళనంకే. పురం మంగ గారు, దైత వెంకన్న గారు, కళా తాటికొండ గారు. ఇప్పటి వరకు కవి సమ్మేళనంతో మనకి రంజింపజేసిన కళా తాటికొండ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పురం మంగ గారు, దైత వెంకన్న గారు, డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి గారు. కవి సమ్మేళనం వాళ్ళు సిద్ధంగా ఉండండి అమ్మా. సుజాత పోచం గారు, వడ్డేపల్లి విజయలక్ష్మి గారు, వడ్డేపల్లి విజయలక్ష్మి గారు, ఉయశ్రీ ప్రభాకర్ గారు, సుకన్య వేదం గారు, రఘువీర్ ప్రతాప్ గారు. కళా తాటికొండ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత చెప్పండి. మీకు ఎవరికైతే అందలేదో నాకు తర్వాత చెప్పండి, నేను వరసమే చదువుతున్నాను. మీ చప్పట్లతో అనుపమ గారు, గాయని అనుపమ గారు, సుజాత పోచం గారు, తర్వాత విజయలక్ష్మి వడ్డేపల్లి గారు వచ్చారా? ఓకే. తర్వాత ఉయ్యశ్రీ ప్రభాకర్ గారు వచ్చారా? ఉయ్యశ్రీ ప్రభాకర్ గారు. ఇప్పుడు విజయలక్ష్మి వడ్డేపల్లి గారు, అడపా జాహ్నవి గారు గాయనిమణి. తర్వాత సుకన్య వేదం గారు రెడీగా ఉండండి. కొణిదల శోభ గారు, కటుకం కవిత గారు. ఒక్క నిమిషం. గంజి భాగ్యలక్ష్మి గారు వచ్చారా? జాహ్నవి గాయని గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మీరందరూ నా చెవుల్లో వచ్చి మాట్లాడితే నాకు 2 చెవులు ఉన్నాయి, తర్వాత 4 చెవులు పెట్టుకున్నప్పుడు రండి. అడపా జాహ్నవి గాయని గారు, అడపా జాహ్నవి గాయని గారు 12 ఏళ్ల వయసులో. మీ చప్పట్లు గట్టిగా కొట్టండి, తొందరగా అవుతుంది ప్రోగ్రాం అందుకని. కటుకం కవిత గారు, గంజి భాగ్యలక్ష్మి గారు. మీ పేరు? గంజి భాగ్యలక్ష్మి గారు. తర్వాత వెంకట కృష్ణమాచార్యులు అయిపోయారు కదా. ఎన్ ఇందిర గారు సిద్ధంగా ఉండండి. ఎన్ ఇందిర గారు అయిపోయింది. హర్షిని మేకల గారు. చదివాను అందరి పేర్లు వరుస మీద మీ పేరు? రాజేంద్ర ప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పేర్లు రాని వాళ్ళని నేను చదువుతాను, ఇంకా పేర్లు ఉన్నాయి, దయచేసి ఆగండి. సార్ మీ పేరేంటి? హర్షిని. నా పేరు. ఒక్క నిమిషం ఆగండి సార్, ముగ్గురు మాట్లాడితే నేనేమవుతాను? ఆగండి సార్, చదివే హర్షిని మేకల గారు, బొంతు హేమప్రియ గారు. మీ పేరు హర్షినియా? హర్షిని గారు. బొంతు హేమప్రియ గారు వచ్చారా?
కె శోభారాణి గారు, అబ్దుల్ రషీద్ గారు, అనంతోజు మోహన్ కృష్ణ గారు, తంగిరాల చక్రవర్తి గారు, అల్లూరి విల్సన్ గారు రండి, అల్లూరి విల్సన్ గారు, ఆలూరి విల్సన్ గారు, అల్లూరి వద్దంట, ఆయన పేరు ఆలూరి అంట. మా అల్లూరి సీతారామరాజు గారు, ఈయన కవిత్వంలో కవిత్వాలని ధనుస్సులో సంధిస్తారు. గాన విభావరి నుంచి ఇప్పుడు ఇంకెవరైనా ఉన్నారు? సుధా కొలచన్న గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సుధా కొలచన్న గారు, విజయశ్రీ గారు, శశిబాల గారు, గజల్ కవయిత్రి, ప్రముఖ గజల్ కవయిత్రి, నిర్వాహకురాలు. ఒక్క నిమిషం. సత్యమూర్తి గారు, సత్యమూర్తి గారు, ఆమె పేరు ఇప్పుడు చదివాను కదా, విజయశ్రీ గారా మీ పేరు? విజయశ్రీ గారు, పోతుగంటి వీరాచారి గారు. మీరు బిక్కి కృష్ణ గారిని చెప్పండి, ఎందుకంటే ఆయన ఒకటి మీరు ఒకటి చెప్తే చదవలేను కదా. ఇప్పుడు గాన విభావరి నుంచి వేమూరి భరత్ గారు, డాక్టర్ నాగేశ్వరరావు గారు, జాహ్నవి గారు, అనుపమ గారు. అనుపమ గారికి ఇచ్చాము కదా. అలాగే పర్యవేక్షణ శ్రీనివాస్ గారు, కాట్నేకాల కృష్ణారెడ్డి గారు రాలేదు, రాకేష్ గారు, డిఎస్పి ప్రసాదరావు గారు, వేమూరి భరత్ గారు, డిఎస్పి ప్రసాద్ గారు. అంతా అయిపోయింది సార్. నేను ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. డాక్టర్ ఒకలాభరణం కృష్ణమోహన్ రావు గారు సక్సెస్ఫుల్గా 1 year పదవి కాలం 1 year పూర్తి చేశారు. వారికి చిరు సన్మానం. ఇప్పుడు కాంతి కృష్ణ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మేడిది వెంకటేశ్వరరావు గారిని సత్కరిస్తున్నారు. మేడిది ట్రస్ట్ ఈరోజు వ్యవస్థాపకులు ఈ కార్యక్రమానికి. అలాగే కాంతి కృష్ణ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు బిక్కి కృష్ణ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. బిక్కి కృష్ణ గారికి ఎంత గట్టిగా చప్పట్లు కొడతారో కొట్టండి. నాళేశ్వరం శంకరం గారు అద్భుతమైన వక్త, ప్రసిద్ధ కవి, పండితులు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు. గట్టిగా క్షమించండి అని చెప్పండి, సారీ అనకూడదు, మేడం అనకూడదు, అమ్మా అనాలి, అయ్యా అనాలి. నాయుడు గారు మన ఆర్గనైజర్ శ్రీనివాస్ గారు వాళ్ళు. బిక్కి కృష్ణ గారిని సార్ మీ పేరు చెప్పాలి. పోతిగంటి వీరాచారి గారు, వకలాభరణం కృష్ణమూర్తి గారు సత్కరిస్తున్నారు. బిక్కి కృష్ణ గారు నవ్వుతున్నారు, అది కూడా చెప్తున్నాను, అందరూ నవ్వాలి. గిడుగు సీతామహాలక్ష్మి గారు అద్భుతంగా ప్రార్థనా గీతం పాడారు. గిడుగు వారసులు సీతామహాలక్ష్మి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రావాలి సీతామహాలక్ష్మి గారు. ఆమె మీకు కాదు అమ్మ, అందరికీ అమ్మనే. రావాలి వేదిక మీదకి. ఇప్పుడు బిక్కి కృష్ణ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను.
సార్ నేను సార్ ఇంతవరకు మంచిగా యాంకరింగ్ చేసి అందరినీ ఉత్తేజపరిచినటువంటి పద్మశ్రీలత గారికి సత్కారం. తర్వాత అక్కనేని శ్రీధర్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అక్కనేని శ్రీధర్ గారు ఈరోజు జన్మదినోత్సవం అందరూ కడతల ధ్వనులతో. ఇవాళ అక్కినేని శ్రీధర్ గారి జన్మదినము, అన్నీ కలిసి వచ్చాయి. ఆయనకు శుభాశీస్సులు అందిస్తూ వకలాభరణం కృష్ణమోహన్ గారి చేత సన్మానం జరిపిస్తున్నాము. శతాయుష్మాన్ భవ. కొద్దిగా సైడ్ లైవ్ వస్తుంది. రావు గారు కూడా అవార్డు ఉంది తీసుకున్నారా? గిడుగువారు అందరినీ ఒకసారి వేదిక మీదకి రమ్మండి. ఒక్క నిమిషం సార్, గిడుగువారు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. అందరూ ఒకసారి నిలబడద్దు, ఒక్కసారి ఒక ఫోటో కోసం. గిడుగు సీతామహాలక్ష్మి గారు, భరత్, పవన్, కాంతికృష్ణ ఉన్నారు. భరత్, వేమూరి భరత్. ఓకే, దయచేసి మీరు అక్కడ లైవ్ కడ్డము నిలబడద్దండి. అమ్మా కొద్దిగా ఇటువైపు రా అమ్మా, అటువైపు వెళ్ళండి, అటువైపు వెళ్ళండి. ఏ ఫోటోగ్రాఫర్ గారు చూడాలో తెలియజేయాల్సిందిగా వకలాభరణం సార్ని సత్కరించారు. వకలాభరణం సార్ని సత్కరించారు. డాక్టర్ వకలాభరణం గారు వకలాభరణం గారు మన ముఖ్య అతిథి. ఆయన బీసీ కమిషన్ చైర్మన్గా పదవీ కాలంలో 1 సంవత్సరము గడిచినందుకు ఆయనకి ప్రత్యేక సన్మానం. సక్సెస్ఫుల్గా 1 ఇయర్ కంప్లీట్ చేశారు. ఆయన మినిస్ట్రీ రావాలని, ఎమ్మెల్యేగా ఇంకా చాలా పదవులు అందుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ గిడుగువారి కుటుంబం. అదే నేను ఆయన మళ్ళీ చెప్పి గుర్తు చేశాను. నమస్కారం అండి. సరే సరే చూస్తాను. ఈ కథకి, గిడుగువారి కథకి సంధానకర్త ఈ కార్యక్రమం అంతా సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు ఎంతో వ్యయప్రసాద కోర్చి. ఎందుకంటే ఈ అందరినీ సమావేశపరిచి ఈ స్టేజ్ మీదకి తీసుకురావడం చాలా కష్టం. ఎవరిని గెస్ట్లు వస్తారో తెలియదు. వాళ్ళందరినీ సమన్వయపరిచి ఇవన్నీ చేసినందుకు బిక్కి కృష్ణ గారికి మనస్ఫూర్తిగా గిడుగువారి కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పి చెప్తున్నాము. అభినవ గిడుగుగా ఆయనకి అయిపోయింది కానీ ఎవరు పట్టించుకోలేదు. చేశారుగా, గెస్టులు పట్టించుకోలేదు, ఓన్లీ ఆడియన్స్ పట్టించుకున్నారు. అదే అది ఈజీనే కొంచెం చల్ అంతే. దిగుతావా ఎవరితోటిన్నా? ఇక్కడ ఒకసారి. అయిపోయింది కదా నీకు అయ్యాక. సంస్థ 3వ వార్షికోత్సవం జరిపింది. చెప్తాను సార్, ఆయనతో నుంచుని తీయించుకో ఒకసారి.
ఒక్క నిమిషం ఉండండి. మీరు ఒక్కసారి అక్కడ ఉంచి ఒకసారి సార్ ఉండండి ఒక్కసారి ఈ అబ్బాయి దొడ్డి శివకుమారు తెలుగు వీర ట్రస్ట్ 3 సంవత్సరాలు ఆయన స్థాపించి తెలుగు వీర సంస్థాన్ దొడ్డి శివకుమార్ వైజాగ్ నుంచి వచ్చాడు. ఈ అబ్బాయి చిన్నతనం నుంచి 10th క్లాస్ నుంచి కూడా ఈ తెలుగు వీర సంస్థాన్ ట్రస్ట్ పెట్టేసేసి కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గా 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఆ అబ్బాయికి అభినందనలు. దొడ్డి శివకుమార్. అందరూ ఈ గిడుగువారి దీనికి సమావేశమైనందుకు అందరికీ కృతజ్ఞతలు. చాలా బాగా జరిగింది. ఇంతమంది ఒక పెళ్ళికి వచ్చినట్టుగా వచ్చారు కాబట్టి గిడుగువారు మా ముత్తాత గారు చిరస్మరణీయులు. ఆయనకి కూడా అందరం రుణపడి ఉంటాం. ఎప్పుడు తెలుగు భాషని కాపాడుకుందాం, తెలుగులోనే మాట్లాడుకుందాం. తల్లి భాషని ఎవరైనా సరే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు తెలుగు భాష నీకు శుభమస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు. బాలబాలికలం బడిలోని పిల్లలం, అమ్మ ఒడిలోని తల్లులం, బాలవాణివి నీవు బంగారు తల్లి. విద్యార్థులము మేము వినయంగా తలవంచి విన్నపాలో నీకు వినిపింతుమమ్మా. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు తెలుగు భాష నీకు శుభమస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు. విద్యాధనం నీకు దండిగా ఉందమ్మ, దొంగలెత్తుకపోని ధైర్యంబు నీదమ్మ. పెద్దవాళ్ళు నిన్ను ప్రేమతో పెంచారు, ప్రగతి బాటల నీవు పయనించవమ్మా. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు తెలుగు భాష నీకు శుభమస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు. జై తెలుగు తల్లి. తెలుగు భాష వ్యవహారిక ఉద్యమ మూలపురుషుడు మన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి 159వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవులు, కళాకారులు, రచయితలకు, అదేవిధంగా సాహితీవేత్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న అభినందనలు తెలియజేస్తూ, 2 తెలుగు రాష్ట్రాలలో కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి మన బిక్కి కళారత్న బిక్కి కృష్ణ గారికి, మాకు ఈ అవకాశం కల్పించినటువంటి కృష్ణ గారికి మాకు అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మన గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ చైర్మన్ మేడం గారు కాంతి కృష్ణ మేడం గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మేడిది వెంకటేశ్వరరావు గారికి, మేడిది సుబ్బయ్య ట్రస్ట్ సౌజన్యం వారి చైర్మన్ వెంకటేశ్వరరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సాహితీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తున్నదని తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన బిక్కి కృష్ణ గారికి, కాంతి కృష్ణ మేడం గారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరొకసారి అభినందనలు. మాట్లాడొక్క నిమిషం.